కూర్చోమని, దయచేసి కూర్చోమని చెప్పాలా? దైవజనులు నా కొరకు ప్రార్థన చేస్తూ నీ పక్షంగా నిలబడి వాక్యం చెప్పే సేవకులు అన్నారు, కానీ నేను కూర్చొని చెప్తున్నాను. మరి వెనకటికి ఎవరో నేను కూర్చొని వాక్యం చెబుతాను, మీకు అభ్యంతరం లేదా, అభ్యంతరమా అని అడిగారంట. అప్పుడు అందరూ ఏకకంఠంతో, అయ్యగారు మీరు కూర్చునే చెప్పండి, మాకేం అభ్యంతరం లేదు, మేము పండుకొని వింటామన్నారంట. కనుక ఇది పండుకునే టైము మరి నాకు ఇచ్చారు. నిద్రపోయిన వారిని లేపడానికి మాకెవరికి హక్కు లేదు ఇంకా. కానీ నేను నిద్రపోకుండా ఎవరైనా చూడండి, సహాయం చేయండి. మంచిది. మనము దేవుని వాక్యంలోంచి ప్రాముఖ్యమైనటువంటి ఒక మాటను ఆధారం చేసుకుని కొందరి జీవితాలను ఉదాహరణగా తీసుకుని కొన్ని ఉపమానాలతో కొన్ని సాక్ష్యాలతో మీకు వాక్యం అందించడానికి ప్రభు నన్ను ప్రేరేపిస్తున్న మేరకు నేను మీ ముందు సమయాన్ని కూడా తీసుకుంటున్నాను. కనుక మరి ఈ వాక్య భాగాలు మన హృదయంలో రాసుకోదగినవిగా ఉండాలి. మన హృదయాల్లో అవి నివాసం చేయకపోతే మనము వాక్య ప్రకారము నడుచుకోలేము. మనం బలహీనులము. మనను బలపరిచేవారు మన చుట్టూ ఉంటారు. అందరికీ మించి మరి అపవాది ఎల్లప్పుడూ మనలను బలపరిచేవాడుగా ఎక్కడ మనలను పట్టుకుని బలహీనపరచగలడో అక్కడ బలహీనపరుస్తూ ఉంటాడు. దేవుని వాక్యము బాగా ఎరిగిన వారు, ఎందరో పడిపోయిన వారు మన ముందు ఉన్నారు. దేవుని వాక్యమును బోధించిన వారు కూడా పడిపోయిన వారు మన ముందున్నారు. దానికి కారణం వారు మంచోళ్ళు కాదు, మనం మంచోళ్ళమని కాదు, కానీ వారు సాతాను యొక్క మరి తంత్రములలో వారు చిక్కుకున్నారు. సాతానుడు హవ్వను మోసపరిచినట్లుగా మనల్ని కూడా మోసగించి క్రీస్తునందున్న పవిత్రత నుండి సరళత నుండి ఎట్లయినను తప్పించగలడు. కనుక ఆ భయముతో నేను ఈ సంగతులు మీకు రాస్తున్నాను అని పౌలు కొరింథీయులకు చెబుతాడు. ఇప్పుడు బాగుందండి, ఇందాకంటే బాగుంది. ఇప్పుడు రైట్, మంచిది. ఇది మనం బైహార్ట్ చేయాలి ఈ వచనాన్ని. తన ఎడల చెప్పండి, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయములో ఉంది, వాక్యం ఉంది, నవ్వుతారు ఎందుకు, ఉంది కదా. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఈ వచనాన్ని తప్పకుండా మనం కడతా చేయాలి. మరి యెహోవా ఎడల, దేవుని ఎడల మనం యథార్థ హృదయం కాకుండా చేసే ఆలోచన కానీ, నడిచే నడక కానీ, ఏ ప్రవర్తన అయినా, ఏ కదలిక అయినా, ఏ కార్యమైనా అది మనం మతి తప్పిన వారమై చేసిన వారం అవుతాం. దానివలన మనకు యుద్ధములు కలుగుతాయి. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మనను అలుముకొని మన ఆధ్యాత్మిక జీవితంలో నుండి మనలను అణగారుస్తాయి. కనుక దేవుని దృష్టి ఎల్లప్పుడూ యథార్థవంతుల మీద. ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, మంచి మాట, చూస్తారా? 5వ అధ్యాయంలో 3వ వచనములో, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము
3వ వచనంలో ఆ మాట చూస్తాం. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. దేవుని దృష్టి యథార్థవంతుల మీద ఉంటుంది అనేది మన ధ్యానాంశం. దీనిని రేపు రాత్రి వరకు కూడా మరి విధాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాము. ఉదయకాలం ఎస్తేరు గ్రంథములో దేవుడు అనే మాట లేదు, కానీ దేవుని నమ్మిన దీనులు లేక యథార్థవంతులు ఉన్నారు గనుక దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆ దేవుని ఉనికి 127 సంస్థానాల్లో కూడా అది ప్రచురితమైంది. అయితే మరియు చాలా గొప్ప విషయం ఏంటంటే అనేక మంది ఆ 127 దేశాల నుండి యోధా మతమును అనుసరించారని వ్రాయబడి ఉంది. యోధా మతము అనే మాట మరి పాత నిబంధన కాలములో దేవుని ప్రజలను గురించి సంబోధించేటప్పుడు ఆ మాట వాడబడింది. దేవుడు ఏర్పరచుకున్న జనాంగానికి వారు యోధా మతస్థులు అని అన్నారు. ఇప్పటికి కూడా ఆ మాట అలాగే వాడబడుతూ ఉంది. నేను ఒకసారి కేరళ కొచ్చిన్ అనేటువంటి పట్టణం వెళితే అక్కడ యూదులు ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. వారి గృహాలు చూశాను, వారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. మరి వారి భాష నాకు రాకపోయినా, నా భాష వారికి రాకపోయినా, వారు నేను క్రిస్టియన్ అని వారు చాలా సంతోషించారు. వారి సునగోగు కూడా వెళ్ళాను నేను. అక్కడ వాళ్ళ యొక్క భక్తి భావాలు, పాత నిబంధనలలో మరి దేవుడు ఆ సునగోగును ఏ విధంగా వారు అలంకరించుట, ఆరాధించుట, బలులిచ్చుట, దహన బలులిచ్చుట, ధూపం వేయుట ఎలా చేశారో ఇప్పుడు కూడా వాళ్ళలాగూ చేస్తూ ఉన్నారు అక్కడ. కనుక అది యోధా మతమని ఆ విధంగా చెప్పబడింది. అందువలన మరి వీరు దేవుని ఎడల వారు కలిగి ఉన్న యథార్థతను బట్టి వీరు మైనారిటీగా ఉన్న, తక్కువగా ఉన్న, చెరపట్టబడి తీసుకుని రాబడిన వారైనా మరి కల్దీయుల రాజ్యములో వారు దేవుని నామాన్ని స్థాపించారు. కనుక ఉదయకాలం మనం చూసినట్లు ఈ గ్రంథములో దేవుడు అనే మాట లేదు, కానీ మన దేశం పేరుంది. హిందూ దేశము అనేటువంటి పేరుంది. కనుక మనము మరి మరొక మాట చూసాము. దేవుడు పరలోకమందుంటాడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఆయన అక్కడి నుండి కదిలితే ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఎక్కడ నివాసం చేస్తాడంటే దీనులైన వారి జీవితములో, వినయము గల వారి జీవితములో, నలిగిన వారి జీవితంలో ఆయన నివాసము చేస్తాడు. కనుక క్రైస్తవులకు ఇవి పర్యాయ నామాలు. క్రైస్తవులు అనగా విరిగి నలిగిన వారు, వినయ విధేయతలు కలిగిన వారు, అలాగే దీన మనస్కులు. ఇవి క్రైస్తవులకు పర్యాయ నామాలు. మీరెవరు అంటే వినయ విధేయతలు గలవారము అని చెబితే మరి వారికి అర్థం కాదు. అలాగే మీరెవరు అంటే క్రైస్తవులము అనే మాటకు బదులుగా దీన మనస్సు గలవారము అని చెప్పచ్చు. మీరెవరు అంటే విరిగి నలిగిన వారము అని చెప్పచ్చు. అంటే అలాగ అయితేనే చెప్పగలం. క్రైస్తవులంటే అది ఒక ఉమ్మడి మతంగా మారిపోయింది. తరువాత మతాల్లో ఒక మతంగా మాత్రమే మిగిలిపోయింది అది. అందువల్ల ఆ మాట మనం తక్కువ చేసి ఈ మాటలు మనం ఎక్కువగా మన లోపల ఒక స్లోగాన్గా ఉంచుకోవాలి, ఒక నినాదముగా దాన్ని ఉంచుకోవాలి. అలాగే మనం అప్పుడప్పుడు మన ఇంట్లో మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరైనా కొంచెం వాయిస్ రైజ్ చేస్తే మనము వినయ విధేయతలు గలవారం కదా, మనం ఎందుకు అలా గట్టిగా మాట్లాడుకుంటున్నాం అని మనం మనలోనే చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైనా మరి ఒకవేళ విర్రవీగిపోయినట్లుగా ఉంటే మనము విరిగి నలిగిన
వారం కదా, అలాగూ మనం ఆలోచించకూడదని మన ఇంట్లో మనమే చెప్పుకోవచ్చు. అలాగ మనం అలవాటు చేసుకోవాలి. అలాగే ఎవరైనా ఒకవేళ అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటే మనం దీన మనస్సు గలవారం కదా, మనం అట్లా దురుసుగా మాట్లాడకూడదు అని మనలోనే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. మనం క్రైస్తవులం కదా అనే మాట కొంచెం అది అబాసు పాలైన మాటగానే కనిపిస్తూ ఉంది. అందువలన ఈ మాటలు మనం నేర్చుకుందాం. గతంలో ఒకసారి మీకు అలా కొన్ని పర్యాయ పదాలు చెప్పి వెళ్ళాను. బహుశా ముందు కూడా మనం ధ్యానం చేయొచ్చు. ఆ విధంగా మరి వీరు ఉదయకాలం ఒక స్టేట్మెంట్ చేశాం మనం. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆత్మయందు దీనులైన వారు ధన్యులు, వారు దేవుని చూపెదరు. పరలోక రాజ్యం వారిది కనుక భూమి మీద ఉన్నంత కాలము వారు దేవుణ్ణి చూపెదరు. భూమి మీద ఉన్నంత కాలం మనం దేవుణ్ణి చూపేవారంగా ఉండాలంటే ఆత్మయందు దీనులమై ఉండాలి. మనం ఈ లోకమును విడిచిన తరువాత మరి దేవుణ్ణి చూస్తాము అనే నిరీక్షణ మనం కలిగి ఉండాలంటే హృదయశుద్ధి గలవారమై ఉండాలని మనం చెప్పుకోవచ్చు. అయితే ఎస్తేరు గ్రంథములో ఉన్నటువంటి ఈ దీనులు ఉదయకాలం మనం చెప్పుకున్నట్లుగా మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్ అని చెప్పుకున్నాం మనం. అంటే మనం దీనులుగా ఉండడం అంటే బలహీనులుగా ఉండడం కాదు. మనం బలహీనులుగా కనబడతాం కానీ దేవుని యందు బలవంతులం మనం. ఎందుకంటే ఆయన దీనులను బలపరచు దేవుడు. ఒక మాట మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో ఒక మాట చూడండి. 5వ అధ్యాయం 7వ అధ్యాయము 6వ వచనంలో 6వ వచనం, అయినను దీనులను, ఆ మాట గమనించండి. అయినను దీనులను చదరగొట్టేయకండి. ఆదరణ అనే మాట ఆదరణగానే చదవాలి. మరి అది వినపడాలని మనందరికీ చదివారు, మంచిదే. కానీ దీనులను ఆదరించు దేవుడు. ఇంకొక మాట కూడా కీర్తనల గ్రంథంలో 68వ కీర్తన 10వ వచనం చూడండి. ఆయన దీనులకు సదుపాయములు కలుగ చేయువాడు అని చూస్తాం. దీనులకు సదుపాయములు చేస్తాడు. వీరు ఎస్తేరు గ్రంథములో ఉన్న దీనులను ఆయన ఆదరిస్తూ వచ్చాడు, అలాగే సదుపాయాలు చేస్తూ వచ్చాడు. కనుక దీనులను బలపరచు దేవుడు ఆదరించి వారికి సదుపాయాలు కల్పించి వారిని తగిన సమయంలో హెచ్చించేవాడుగా ఉన్నాడు అనేది వీరి జీవితంలో నెరవేరినట్లుగా మనం చూస్తాము. మరి వీరిలో నెరవేర్చిన దేవుడు మనం కూడా వారి వలె ఉంటే నెరవేరుస్తాడు అని మనము ఆశిందాము. వారిలో ఉన్న లక్షణాలు మనము నేర్చుకోవాలి. మరొక మాట చెబుతాను వినండి. వీరు మరి దీనులే, వారిలో వారు దీనులే, కానీ దేవుని కొరకు ధీరులుగా కనబడతారు మనకి. ఇందులో ఉన్నటువంటి ఆ దీనులు కల్దీయుల రాజ్యములో 127 సంస్థానాల్లో ఈ 10 అధ్యాయాల్లో కూడా మనం చూసినప్పుడు వారు దీనులుగానే ఉన్నారు, కానీ తమలో తాము దేవుని కొరకు ధీరులుగా ఉన్నారు, ధైర్యశాలులుగా వారు ఉన్నట్లుగా చూస్తాం. కనుక వీరిని 3 భాగాలుగా విభజించి మనం ఆలోచన చేద్దాం. ఒక భాగము వ్యక్తిగత జీవితంలో వారు ఎలాగున్నారు, రెండవ భాగము సమాజ జీవితంలో ఎలాగున్నారు, మూడవ భాగంలో మరి పరిచర్య జీవితంలో వారు ఎలాగున్నారు. దేవుని పరిచర్య, దేవుని పక్షముగా పరిచర్య చేయుట వ్యక్తిగత జీవితంలో, తర్వాత సమాజ జీవితంలో
పర్సనల్ లైఫ్, సోషల్ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్ ఆర్ మినిస్టేరియల్ లైఫ్ అంటారు. అనగా దేవుని సేవలో వారు ఎలాగున్నారు అనేది మనం ఆలోచన చేస్తున్నాం. మొదటిగా ఇందులో మొర్దెకైను చూస్తాం మనం. మొర్దెకై అనే ఆయన ఒక ద్వారపాలకుడుగా ఉన్నట్టుగా మనం ఎరుగుదుము. చాలాసార్లు చెప్పుకున్నాం, మీరు కూడా చదివారు. ఆయన ఒక వాచ్మెన్, గేట్ కీపర్, ఒక ద్వారపాలకుడుగా ఆయన ఉన్నాడు. అయితే ద్వారపాలకుడుగా ఉన్న ఆయన ఆ దేశాలకు 127 సంస్థానాలకు అహష్వేరోషు రాజుగా ఉన్నట్లు, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి హామానుకు వంగి నమస్కారము చేయక, సాష్టాంగ పడక ఉండటను బట్టి తన తోటి కొలీగ్స్, ఆ గేట్ కీపర్స్, వేరే వాళ్ళు ద్వారపాలకులు అడుగుతున్నారు, అన్నా నువ్వు హామాను వస్తుంటే నమస్కరిస్తా లేదు, మోకాళ్ళు ఓనడం లేదు, నువ్వు వంగడం లేదు, లొంగడం లేదు, వాడు మంచోడు కాదు, నీ పని పడతాడు అని చెప్తున్నారు ఆయనకి. నీకు ప్రమోషన్లు ఉండవు, ఇంక్రిమెంట్స్ ఉండవు, నీ బతుకు గేటు కాపలానే ఉంటావు. ఇలా కూడా నిన్ను ఉంచుతాడో, కొరడాలతో కొట్టిస్తాడో, నిన్ను చంపేస్తాడో తెలియదు. కనుక నువ్వు నమస్కారం పెట్టు, నీ మనసులో ఇష్టం ఉన్నా లేకపోయినా, నువ్వు వంగు లొంగు అంటుంటే ఆయన ఒక మాట వాడాడు చూడండి. 4వ వచనములో, 3వ అధ్యాయములో 4వ వచనములో, ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయెను గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దాని హామానునకు తెలిపారు. అయ్యా, మొర్దెకై మీకు వంగడం లేదు కదా, మోకాళ్ళు ఉండడం లేదు కదా, సాష్టాంగ పడడం లేదు కదా, నమస్కరించడం లేదు కదా, మేము చెబుతున్నాము ఆయన ప్రధానమంత్రి, ఆయనకు మనం నమస్కారం పెడితే ఆయన మనకు ప్రమోషన్లు ఇస్తాడు, ఇంక్రిమెంట్స్ చేస్తాడు, కనుక మనము అలా లొంగుట మంచిదంటే నేను లొంగను అంటున్నాడు. ఏలయనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలని వారితో చెప్పి ఉండెను. నేను యూదుడను గనుక. ఈరోజు మనం అక్కడ నేను క్రైస్తవుడను గనుక, నేను క్రీస్తు యేసునందు విమోచించబడితేను గనుక నేను వంగను లొంగను. లోక సంబంధమైనటువంటి ఆశలతో వారికి వీరికి నమస్కారం చేసేవాడిని కాదు. నేను దేవునికే వంగుతాను, లొంగుతాను, ఆయన మాటకే విధేయత చూపిస్తాను, నేను ఆయనకే మోకాళ్ళుని నమస్కారం చేస్తాను. కానీ నీకు చెయ్యను అంటున్నాడు అని వారు రిపోర్ట్ చేశారు ఆయనకి. అయితే వెంటనే ఆయనకు ఎక్కడ లేని కోపం వచ్చినట్లుగా చూడండి 5వ వచనం, మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపించి మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని. అంటే మొర్దెకైని చంపడం ఏమాత్రం, వాడిని చంపేటంటే చంపేస్తారు, అంత అల్పమైన విషయం అది. నేను చాలా సులభంగా అతను చంపేయగలను, స్వల్ప కార్యం అది. అతను చంపడం విశేషం కాదు, నాకు తిరుగు లేదు, నా మీద కేసు పెట్టేవారు లేరు అని తాను మనసులో తలంచుకున్నాడు. తలంచుకొని ఆ పౌరుషం గలటువంటి వ్యక్తిని చంపివేయడానికి తాను మరి ఆలోచనకర్తలను సమకూర్చుకున్నాడు. కనుక ప్రియులారా గమనించండి, వ్యక్తిగత జీవితంలో మొర్దెకై చాలా చిన్న ఉద్యోగం చేస్తున్నాడు, చిన్న సంపాదన ఆయనది, పెద్ద హోదా ఏమి కాదు. అలాంటి వాడు ఒక పౌరుషము కలిగి దేవుని కొరకు నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. పౌరుషము కలిగి. మా దగ్గర ఒక ఆయన పురుడు అంటే ఏమంటారు దాన్ని, మా దగ్గర 21వ రోజు ఎవరైనా పిల్లలు పుట్టిన వాళ్ళకి పురుడు పోస్తారు. ఇక్కడ 5, 7, 9
ఇలాగ లెక్కలు పెట్టుకుని పోస్తుంటారు. అది అన్యాచారము. అది మనం ప్రభువును ఎరగక ముందు ఉన్నటువంటి పద్ధతి అది. కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత అలాంటి ఆచారాలు మనకు లేవు. అలాంటి ఆచారాలకు మనము ఒడంబడిక చేయము. ఇంతకుముందు 7వ రోజు పురుడు పోసుకునే వాళ్ళము, మనము ఈ రోజున 8వ రోజు కూడా పోస్తాం, లేక పోయకపోతాం. మాకు ఒక అమ్మాయి, 2 కోడళ్ళు, ఈ ముగ్గురికి ఇద్దరిద్దరు పిల్లలు, 6 పిల్లలు. కానీ పురుడంటే ఏంటో మేము ఎరగం అసలు. వారు మామూలుగా ప్రసవించారు, తర్వాత వాళ్ళు ఎప్పుడు స్నానాలు చేశారో ఎలాగ ఉన్నారో మేము ఎరగం అసలు. ఆ సందడి, ఆ సంబరం, ఆ పండగ, ఆ మాట మా ఇంట వంట అది లేదు. మరి మేమేమైనా నష్టపోయామా? శనేశ్వరుడైన పట్టుకున్నాడా మమ్మల్ని? పిల్లలేమైనా అనారోగ్యవంతులయ్యారా? పిల్లలేమైనా వ్యాధిగ్రస్తులయ్యారా? ఎనిమిక్ అయిపోయారా? అంటే 6 పిల్లలు చాలా బ్రైట్ స్టూడెంట్స్. వాళ్ళు 6 పిల్లలు కూడా ఆరోగ్యవంతులు. మేము ఈ రోజుకి 14 మందిమి. నా భార్య చనిపోయింది, 13 మంది ఉన్నాము. 13 మంది ఆముండగా కూడా చనిపోయే ముందు మాత్రం హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. కానీ మా 14 మందిలో అంతకుముందు ఒక్కరోజు హాస్పిటల్లో ఉన్నారని ఇంతవరకు ఒక్క సాక్ష్యము కూడా, ఒక సంఘటన కూడా లేదు. మా 14 మందిమి ఆమె చనిపోయే ముందు హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. కానీ మరి అంతకుముందు ఎప్పుడు మేము ఒక్కరోజు ఇప్పటి వరకు సరే వెళ్ళినాము తీసేద్దాం, మేము 13 మందిమి ఎప్పుడు ఒక్కరోజు మేము హాస్పిటల్లో లేము. మా పిల్లలు లేరు. ప్రభుని బట్టి చెబుతున్నాను, గర్వించి కాదు, అతిశయం కాదు. అది గాడ్స్ గ్రేట్ గ్రేస్, ఆయన మహా కృప, అంతే. ఒక్కరోజు కూడా లేవు. మరి మేము పురులు పోయలేదే, మేము ఏదో ఆచారాలు మేము చేయలేదే. మా ఇంటిలో ఆ మాట ఎప్పుడు మా నోట పలకలేదు మేము. అయితే మా దగ్గర చంద్రం అనేటువంటి అతను కుమారుడు పుట్టాడు. 21 రోజు కార్డు వేసి తాను పంచడానికి బయలుదేరి అప్పటికే 3-4 ఇచ్చి నా దగ్గరికి వచ్చాడు. అన్న ఇలాగ బాబు పుట్టాడు, 21 రోజు ఏర్పాటు చేశామని. అంటే హైందవ కుటుంబంలోంచి ఒక్కడే నమ్ముకున్నాడు. వాళ్ళ అక్కలు నమ్మలేదు, వాళ్ళ తండ్రి తల్లి నమ్మలేదు, మరి ఒక్కడే, తన భార్య కూడా నమ్మలేదు. ఆ ఒక్కడే నమ్ముకున్నాడు. అనేక శోధనల గుండా నిలబడుతూ వచ్చాడు. వ్యవసాయదారుల కుటుంబం. అయితే వచ్చినప్పుడు 21 దిన వేడుక అనేది పైన రాశారు. ఏంటి చంద్రం ఇది అని అడిగితే, అదే బాబు పురుడు కదా 21 దినం అన్నాడు. మరి మనం ప్రభువుని నమ్ముకున్నాం కదా, అలాగున ఆచారాలు మనకు ఉండకూడదు కదంటే, అయ్యో అన్న నాకు తెలియదు, మరి ప్రింట్ చేయించాను అన్నాడు. నేను అన్నాను 22వ రోజున పెట్టుకో అన్నాను, లేక 20వ రోజున పెట్టుకున్నాను. 1ని 2 అన్నా చెయ్యి, 1ని 0 అన్నా చెయ్యి అన్నాను నేను. వెంటనే అన్న మీరే చెయ్యండి అన్నాను నన్ను. వెంటనే నేను 2 అని పెట్టాను దాని మీద. అప్పటికే 3-4 ఇచ్చొచ్చాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళి అన్ని తీసేసుకున్నాడు. 21వ రోజు కాదు 22 రోజు అని దిద్దిచ్చాడు వాళ్ళకి. ఈ కార్డు పట్టుకుని అందరికి 22 అని చేసేసి పంచిస్తే వాళ్ళ అక్కలు, వాళ్ళ తండ్రి, మరి మిగిలిన వాళ్ళు అందరూ కూడా చాలా పెద్ద గొడవ పెట్టారు. అప్పుడు ఆయన ఏమన్నా అంటే, 21 రోజు చేయాలని మీరు అనుకుంటే 21 రోజే చేసుకోండి, నేను మాత్రం ఉండను, మీరు చేసుకోండి పర్వాలేదు అని నిలబడినప్పుడు ఎందరూ బ్రతిమాలినా తాను పౌరుషంగా నిలబడ్డాడు. 22వ తేదీ అయితేనే నేను ఉంటాను అంటే, మా దగ్గర 21 ఆనవాయి అన్నమాట. 22 అంటేనే నేను ఉంటాను. ఒకవేళ మీ కుటుంబాల్లో అలా జరిగితే 7వ రోజు పురుడంటే, 9వ రోజు పురుడంటే, 8వ రోజు పెడతాం, లేక 10వ రోజు పెడతాం, కాదంటే ఈ పురుడే వద్దు అనే పౌరుషం నీకుందా? ఆ మార్పు నీకుందా? అలాంటి పౌరుషం లేనటువంటి క్రైస్తవులుగా మనం జీవిస్తే దేవుణ్ణి ఎప్పుడు కూడా రుజువు చేయలేము. మన విశ్వాసాన్ని బాహాటంగా
ప్రకటించలేము, ఆ సత్యమును ఇతరులకు మనము బోధించలేము, లేక ఆ సత్యమును ప్రత్యక్షతలోనికి మనం తీసుకుని రాలేము. అనేక బెదిరింపులు మనకుంటాయి, అనేకమైనటువంటి నష్టాలు మనకు కలుగ చేస్తారు, ఎన్నో నిందలు మన మీద వేస్తారు. అయినప్పటికీ కూడా మనము పౌరుషవంతులమైతే మనము నిలబడతాం. ఆయన కొరకు నిలబడలేని వారెవరు ఆయన ఉనికిని చాటలేరు, మన దేశానికి చూపించలేరు. ప్రియులారా, నెహెమ్యా యెరూషలేము గోడలు కట్టడానికి వెళ్ళి తలుపులు నిలబెట్టడానికి ఆయన చేస్తున్న ప్రయత్నంలో చాలా ఆటంకాలు వచ్చేవి. ఆ సన్బలటు, టొబియాలు, గెషోములు అనేవారు ఎప్పుడు ఆయన వెనకాల పడి ఆయన పనిని ఆటంకపరుస్తూ ఉండేవారు. మరి కొన్ని సమయాల్లో తన స్వజనులు కూడా తనతో పనిచేస్తున్నవారు, మనం 4వ అధ్యాయంలో చూస్తాం, వాళ్ళని తనతో పనిచేస్తున్న వాళ్ళు ఇక మేము పని చేయలేము, మా బలము తగ్గిపోయింది, బరువులు మేము మోయలేము, చెత్త అధికమైపోయింది, శత్రువులు మా మీద పడుతున్నారు, చాలా మేము ప్రతిరోజు కూడా మరి ఒక భయముతో బ్రతుకుతున్నాము, ఇక మానేయకూడదా అని కూడా తన తోటి వారు నిరుత్సాహపరిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆయన కొనసాగిపోతూ ఉన్నాడు. ఆయన కొనసాగిపోతున్న విధానం ఏంటంటే ఆ 4వ అధ్యాయంలో మనం చూస్తే 17వ వచనంలో, గోడ కట్టువారును బరువులు మోయువారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధము పట్టుకొని ఉన్నారు. 19వ వచనములో పని మిక్కిలి గొప్పది అనే మాట చూస్తాం. 6వ అధ్యాయంలో ఆ బెదిరించేవారు ఆయనను రాజు సముఖానికి పిలుస్తున్నారు అంటే ఆయన 3వ వచనములో 6:3లో అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకు నేను దాన్ని ఎందుకు ఆపవలను, నేను రాను. ఆ మాటలు గమనించండి. రాజు యొక్క పిలుపు, మరి రాజు తలిస్తే దెబ్బలు కొదువా అన్నట్లుగా ఆయన పనిని ఆటంకపరచడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో దేనికి వంగక ఆ దేవుని పని యందు పౌరుషముగా సాగిపోతున్నాడు. మరొక మాట చూడండి, 6వ అధ్యాయంలో 10వ వచనములో, షమయ అనేటువంటి వాడు ఆయన్ను లంచం తీసుకుని, ఈ సన్బలటు టోబియాల దగ్గర లంచం తీసుకుని తనకొక అబద్ధం మాట చెప్పాడు. ఇదిగో ఈ రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వాళ్ళు వస్తున్నారు కనుక నీవు దేవుని మందిర గర్భాలయంలోనికి పారిపోదాం, నేను కూడా వస్తాను, నడు అని చెబుతుంటే 11వ వచనంలో ఆయన చెప్పిన మాట చూడండి. నేను అనే గమనించండి మాటలు, ఆయన పలుకుతున్న మాటలు ఉన్న పౌరుషం చూడండి. నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? నేను నిన్న మొన్న నమ్ముకున్నవాడిని కాదు, నేనేదో నామకార్థ క్రైస్తవుణ్ణి కాదు. నేను దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచడమే కాకుండా దేవుని కొరకు నేను ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నంత ఎదిగిన వాడను. నేను నా వంటి వాడు, ఇంకొక మాట వాడాడు, ఇంతటి వాడనైనా నేను. ఎంతటి వాడయ్యాడు? చాలామంది అంటారు మేము బైబిలు 10 సార్లు చదివామంటారు, కానీ వారు ఎంతటి వారు? ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు 10 సార్లు బైబిల్ చదివినంత భక్తి లేక ఆ యొక్క పౌరుషము, ఆ స్థిరమైన మనస్సు, తీర్మానము వారిలో కనబడదు. కానీ బైబిల్ చదివాను 10 సార్లు 20 సార్లు అని చెప్పేటప్పుడు సగర్వంగా చెబుతారు, పొగడబడతారు, బహుమానాలు కూడా పొందుతూ ఉంటారు అన్నీ బాగున్నప్పుడు. కానీ ఏదైనా ఆపద వస్తే, ఏదైనా కష్టం వారికి వస్తే, ఏదైనా ఒక ఆటంకము నష్టము వారికి కలిగితే వెంటనే బలహీన పడిపోయి 10 సార్లు బైబిల్ చదివి నాకు ఈ ఆటంకం ఎందుకు రావాలి, ఈ కష్టం ఎందుకు రావాలి, నేను క్రమంగా చర్చకి వెళుతున్నాను కదా, ప్రార్థనలు చేస్తున్నాను కదా, నాకెందుకు ఇలాంటి పరిస్థితులు దాపురించాలి అని సణగుడు తప్ప వారు పౌరుషం గలవారుగా నిలబడడం కనబడదు. ఏమైనా సరే నేను ప్రభు కొరకు నిలబడతాను అని నెహెమ్యా అన్నట్లుగా
నా ప్రాణమును నేను లెక్కించను అన్నాడు. ఆ మాట చెప్తున్నాడు చూడండి. ఆ మాట నేను ఇంతటి వాడిని, నేను నా ప్రాణమును రక్షించుకున్నటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా అంటే తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు అతన్ని పంపలేదని, టోబియాలను సన్బర్ట్ను అతను లంచమిచ్చినందువలన నా విషయం ఈ ప్రకటన చేసిననియు తేటగా కనుగొంటిని. ఎప్పుడైతే ఈ ప్రకటన చేశాడో ఇందువల్ల నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదునని అనుకొని నా మీద నిందమోపునట్లుగా నన్ను గూర్చి చెడు వార్త పుట్టించుటకు వారు అతనికి లంచమిచ్చి ఉండిరి. అనగా నా క్రైస్తవ్యాన్ని హేళన చేయాలని, నా భక్తిని హేళన చేయాలని, నేను పారిపోవడం వల్ల దేవుడు వీడికి ఏం చేశాడు, దేవుడు వీడికి ఏమి తోడై ఉన్నాడు. 2వ అధ్యాయంలో తానంటాడు కదా, మన యత్నమును ఆకాశమందున్న దేవుడు సఫలపరుస్తాడు రండి అని వాళ్ళని వీళ్ళని అందరినీ పోగు చేసి గోడ కడుతున్నాడు కదా. ఈరోజు ఆ దేవుడు తనకేం చేయగలిగాడు, దేవుని మీద తన విశ్వాసం ఏం వ్యక్తం చేశాడు, ఆ దేవుడు తన యత్నమును సఫలపరచుననే విశ్వాసము ఎక్కడ చూపించాడు, పారిపోయాడు కదా అని తన మీద చెడువార్త పుట్టించి పనిచేసే వారిని బలహీనపరచాలని మరి వారు ప్లాన్ చేసినట్లుగా తాను తెలుసుకున్నాడు. ఇక్కడ ఒక మాట వాడాడండి 13వ వచనంలో, నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదును అని అనుకున్నాడట. కనుక దేవుని పక్కన పెట్టి తన ప్రాణమును కాపాడుకోవడానికి లోకముతో ఏకీభవించి వారితో లాలూచీపడి పాత జీవితములోని ఆ దురాచారాలను అనుసరిస్తున్న క్రైస్తవులు ఎందరో ఉన్నారు. ఈ రోజున ఉదయకాలం మనం చెప్పుకున్నాము, 3 దినాలు ప్రయాణం చేసి వచ్చిన యేసు క్రీస్తు ప్రభువును ఆ కానా అనే పెండ్లి విందులో పక్కన పెట్టి వారి విందుకు మరొక ప్రధానిని వారు ఏర్పరచుకున్నారు. అయినను ప్రభు వారిని సహించాడు, వారిని ప్రేమిస్తున్నాడు, అలాగే వారిని ఆదరించాడు. వారి అవసరమును ఆశ్చర్యకరమైన కార్యము చేసి తీర్చి వారి అవమానమును సంతోషముగా మార్చాడు. ఇంకా మన జీవితాల్లో ఆయన అలాగు చేయుటకు మనం అనేక విషయాల్లో ప్రక్కన పెట్టిన ఆయన మనల్ని ఆదుకోవడానికి ఈరోజు కూడా సిద్ధముగా ఉన్నాడు. ఎప్పుడు ఆయన మీతో చెప్పినది చేయుడి, ఆయన మనతో చెప్పినది మనం చేస్తే ఈ రోజైనా మన అవమానము, మన కష్టములు, నష్టములు, ఆందోళనలు, ఆ యుద్ధములు మన మీద మనలో భయము కల్పించేటువంటి కొన్ని దుర్వార్తలు వాటన్నిటి నుంచి కాపాడుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడని మనము నమ్మాలి, మన హృదయాలను స్థిరపరచుకోవాలి. కనుక పౌరుషము కలిగినటువంటి ఆ మొర్దెకై ఆ మాట అన్నప్పుడు హామాను కోపము రేగిపోయి 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 10వ వచనం, అయితే హామాను కోపము అణుచుకొని, ఎందుకు అణుచుకున్నాడు, మొర్దెకై తన్ను చూచియు అతడు లేచి 9వ వచనంలో నిలవకయు కదలకయు ఉన్నందున మొర్దెకై మీద బహుగా కోపించాడు. ఆయన కోపము మండిపోతూ ఉండగా తన స్నేహితులను, తన భార్య అయిన జెరెషును పిలిపించి 11వ వచనములో తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు, చాలామంది పిల్లలు తనకుండుటను గూర్చియు, రాజు తన్ను గణపరిచి రాజు క్రింద ఉండు అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఎలాగున పెద్దగా చేసెనో దాన్ని గూర్చియు వారితో మాట్లాడి, మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందుకు రాజును నన్ను తప్ప మరి ఎవరిని పిలిపించలేదు, రేపటి దినమును కూడా రాజుతో కలిసి విందుకు రమ్మని నాకు సెలవైనది, ఇంత గొప్పవాడిని నేను. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. తను ఎంత గొప్పవాడు అన్ని లెక్కలేసుకుని
ఆ తరువాత 13వ వచనంలో అంటాడు, అయితే యూదుడైన మొర్దెకై రాజు గుమ్మమున కూర్చుని ఉండుట నేను చూచున్నంత కాలము ఆ పదవి, ఆ గొప్పతనము, ఆ ఘనత అంతటి వలన నాకు ప్రయోజనమేమీయో లేదు. ఏం చేయాలి ఇప్పుడు అని తన స్నేహితులతో, తన భార్యన జెరెషుతో ఆలోచనలు సలుపుతూ ఉండగా వారిచ్చినటువంటి సలహా ఏంటంటే, మాత్రం దాన్ని నువ్వు అంతెందుకు బాధపడతావు, ఒక పని చేయి, నువ్వు 50 మూరల ఉరికంబాన్ని నువ్వు తయారు చేయి. 50 మూరల ఎత్తుండే ఉరికంబం. ఎందుకండి, ఆయన ఏమైనా 49 అడుగులు పొడుగా, మురుదుగా ఏమన్నా ఇంత చేయడానికి అంటే దాదాపుగా 75 ఫీట్, ఇది 75 అడుగుల ఎత్తున్నటువంటి ఉరికంబాన్ని తయారు చెయ్యి, దాని మీద తనను ఉరి తీసేయి. నిన్నెవడు అడుగుతాడు? నీకెదురు తిరిగేవాడు ఎవడున్నాడు? నీ చేతిలో అధికారం ఉంది కదా అని స్నేహితులు తన భార్య సలహా ఇస్తే 14వ వచనములో ఆ రాత్రి అంతా కూడా ఈ సంగతి హామానుకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్యి ఒకటి సిద్ధము. రాత్రంతా ఉరికొయ్యలు చేస్తున్నారట వాళ్ళు. ఎవరు? హామాను ఉన్నాడు, ఆయన భార్య ఉంది, స్నేహితులు ఉన్నారు, పని వాళ్ళు ఉన్నారు. అంతేకాదు 6వ అధ్యాయం 1వ వచనంలో రాజుకు కూడా ఆ రాత్రి నిద్ర పట్టలేదంట. రాజ్య సమాచార గ్రంథాలు రప్పించాడు. ఆ యొక్క గ్రంథ కర్తలు దాన్ని తీసుకుని చదువుతూ ఉన్నారు. అలాగే రాజున్నాడు కనుక చాలామంది సైనికులు ఉన్నారు, పనివారు ఉన్నారు, ప్రధానులున్నారు. రాత్రంతయు రాజుకు నిద్ర లేదు, వాళ్ళకి నిద్ర లేదు, హామానుకు నిద్ర లేదు, వాళ్ళ ఆవిడికి నిద్ర లేదు, ఆ చేసేవాళ్ళ నిద్ర లేదు, ఆ స్నేహితుడు నిద్ర లేదు. మొద్దుగా ఒక్కడే పడుకున్నాడు. ఎంత ఆశ్చర్యమైన కార్యమండి. పౌరుషం గలవారు, ఆయన కొరకు పౌరుషం గలవారి ఎడల ఆయన ఆశ్చర్యమైన కార్యములు చేయవాడు, అద్భుతములు చేయవాడు. ఆయన తగిన కాలములో హెచ్చించేవాడు, గనపరిచేవాడు. మొర్దెకైకి సంగతులు ఏమీ తెలియదు. ఆయన చక్కగా నెక్స్ట్ డే మార్నింగ్ డ్యూటీ చేయాలి కనుక రాత్రంతా చక్కగా నిద్రపోతున్నాడు. ఏం జరిగింది? తెల్లవారి ఏం జరిగింది? ఆయన ఉరికమ్మం చేయించాడు. దాని మీద మొర్దెకైని ఉరి తీయడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. కానీ ఈ సమాచార గ్రంథంలో ఒకప్పుడు 2 షండులు ఆయన గేటు దగ్గర కాపలా ఉండి, చూడండి 2వ అధ్యాయంలో, వాళ్ళు బిగ్దాను అనేవాడు ఒకడు, తెరెషు అనేవాడు ఒకడు, రాజును చంపే కుట్ర చేసినట్లుగా మొర్దెకై ఆ సమాచారమును రాజుకు ఎస్తేరు ద్వారా తెలియచెప్పించాడు. వర్తమానం పంపించింది ఎస్తేరు ఆయనకి. వాళ్ళిద్దరినీ చెట్టుకు ఉరివేసి అప్పుడు చంపేశాడు. కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో, అతన్ని రాజు సన్మానించలేదని జ్ఞాపకం వచ్చిందంట ఆయనకి. కాబట్టి ఇన్ఫార్మర్ ఎవరు అంటే మొర్దెకై. అంటే గేటు కాపలా చేస్తాడు అండి. ఆ మొర్దెకైని చెరబడి తీసుకొచ్చారే, యూదా రాజ్యములోంచి యెకొన్యాతో తీసుకొచ్చారే, ఆ మొర్దెకై గేటు దగ్గర ఉన్నప్పుడు అది తెలుసుకొని ఆ సమాచారం మీకు అందించడానికి ఆయనే కాకుండా, అలాగా అయితే పిలిపించండి. హామాను పిలిచాడు. అలాంటి వాడిని హెచ్చించాలంటే ఏం చేయాలని అడిగాడు. తననే హెచ్చిస్తాడేమో అనుకుని తాను చాలా గొప్ప మాటలు చెప్పాడు. అయితే మొర్దెకైని అలా హెచ్చించమని చెప్పాడు. అలాగే హామానును ఆ 50 మూరల ఉరికమ్మం ఎక్కించి ఉరి తీయించాడు. తనను తన 10 మంది పిల్లలను ఉరి తీయించాడు. తన కుటుంబము భూమి మీద లేకుండా చేశాడు. ఆ ఇంటి పేరు తుడిచిపెట్టబడింది. ఆ రోజు ప్రజలందరూ చూడాలి. 75 అడుగుల ఎత్తున్న ఉరికమ్మం మీద వేలాడుతున్నటువంటి ఆ మొర్దెకైని చూచి ప్రజలందరూ, ఆహా, వంగనన్నావు, లొంగనన్నావు, నమస్కారం చేయనన్నావు, మోకాళ్ళున్నావు, ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో. ఎక్కడి నుంచో వచ్చావు, పరాయి వాడివి, ఇక్కడ బ్రతకడానికి వచ్చావు, ఏదో పని చేసుకుని బ్రతక్క
నువ్వు రాజునే ఎదిరిస్తావా? ప్రధానికే నీవు నమస్కారం చేయకుండా గరణ చూపిస్తావా? నేను నా దేవునికి తప్ప, నేను యూదుడును కనుక నా దేవునికి తప్ప నేను ఎవరికీ లొంగనన్నావు. ఇప్పుడు నీ దేవుడు ఏం చేశాడు? ఆహా అని చూడండి అని హేళన చేయించుకునే సమయములో పట్టణమంతా చూస్తూ ఉండగా హామాను కనపడ్డాడు. దాని మీద ఆశ్చర్యపోయారు. ఏం జరిగింది? ఎలా జరిగింది? ఒక వాచ్మ్యాన్ ఉండవలసిన స్థలములో, ఒక అల్పుడు ఉండవలసిన స్థలములో ఒక గొప్ప ప్రధాని వేలాడుతున్నాడు. ఏమి తిరకాసు జరిగింది ఇక్కడ? దేవుడు వారి పక్షంగా చేసిన కార్యం ఎంత గొప్పది. ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టక, ఎవరు నిద్ర పట్టనివ్వలేదు? దేవుడు కార్యం చేశాడు. పౌరుషం గల వారి పక్షంగా దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రియులారా, పౌరుషంగా ఉండండి, లాలూచి పడిపోకండి, దేనికి దానికి తలోపకండి, లొంగిపోకండి. చిన్న చిన్న దానికి అబద్ధాలాడేసి తప్పించేసుకుందామని అనుకోకండి. సాతానుడు నీకు స్నేహితుడైపోతాడు. వాడు అబద్ధమునకు జనకుడు. నువ్వు అబద్ధమాడితే వాడు నీ పక్షం వహిస్తాడు, అబద్ధం ఆడిస్తాడు, నిన్ను నేరస్తునిగా ప్రకటిస్తాడు కూడా. నీ మనస్సాక్షిలో నెమ్మది లేకుండా చేస్తాడు. కానీ నువ్వు నిజం చెప్పు. ప్రియులారా, పౌరుషం కలిగినటువంటి జీవితం జీవించేవారు అబద్ధాలు చెప్పరు. వారు నిజమే చెబుతారు. అది ఏమైనా సరే, ఏదైనా కానీ అనే మాట గతంలో కూడా మీకు చెప్పాను. మా చర్చిలో ఒక అతను భార్య వరకట్నం కేసు, కిరోసిని పోసి తగలేసేస్తారన్నాడని కేసు పెట్టేసింది ఆమె. ఆయన ప్లేడర్ అన్నాడు, నువ్వు ఈ మాట చెప్పయ్యా. అక్కడ హీరింగ్ ఉన్నప్పుడు ఆ జడ్జి అడిగినప్పుడు నువ్వు ఈ మాట చెప్పంటే ఆయన అన్నాడు, నేను ఆ మాట చెప్పనండి, అది అబద్ధం కదా అన్నాడు. అబద్ధం ఆడకపోతే ఎవడ గెలుస్తాడయ్యా అన్నాడు. ఈయన అన్నాడు, గెలవకపోయినా పర్లేదు సార్, నేను అబద్ధం మాత్రం చెప్పను. ఎందుకు చెప్పు నువ్వు అంటే, నేను క్రైస్తవుడును అని చెప్పాడు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. నేనున్నాను అక్కడ ఆఫీసులో, ఈయన వకీల్లో ఏమంటారండి, లాయర్తో మాట్లాడే సమయంలో నేను కూడా ఉన్నాను అక్కడ హైదరాబాద్లో. ఆయన అన్నాడు, మీరన్నా చెప్పండి, అమాయకంగా కనపడతాడు అన్నాడు. ఆయన అన్నాడు, ఆయనే చెప్పాడు నాకు అబద్ధం ఆడొద్దని. మీరన్నా చెప్పండి, పాప అమాయకుడిలాగా ఉన్నాడు, ఈయన కటకటాలు వెనక్కి వెళ్ళిపోతాడు అంటున్నాడు. ఆ లాయర్ చూసి జాలిపడి, కనుక పర్వాలేదు, ఏది జరిగినా సరే అబద్ధము మనం ఆడవద్దు. దీనులైన వారు ధన్యులు, వారు అబద్ధములాడరు, వారి దీనత్వమే వారికి విజయము. వారి దీనత్వముతో దేవుణ్ణి చూపిస్తారు. ఎందుకు అబద్ధం ఆడవు? నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ప్రభు అక్కడ ప్రకటించబడ్డాడు, ప్రభు అక్కడ బయలుపరచబడ్డాడు. ఆయన ఒక మారువాడి లాయర్. ఆయన, మేము భక్తి చేస్తామయ్యా, మాకు దేవతున్నారు, దేవుళ్ళు ఉన్నారు, మేమే భక్తిహీనులు కాదు అంటున్నాడు ఆయన. కానీ ఈయన అన్నాడు, నేను అలాంటి భక్తి చేసి ఎన్నో అబద్ధాలాడి చాలా దగ్గర మునిగాను, చాలామందిని ముంచాను, ఎన్నో చేసిన వాడినే. కానీ ఈరోజు నేను ఒక్క అబద్ధం ఎందుకు ఆడలేకపోతున్నానంటే, నేను నమ్మిన దేవుడు సత్యవంతుడైన వాడు, జీవము గల దేవుడు. ఆయన నా జీవితాన్ని మార్చాడు, వెలిగించాడు. నాలో చీకటి గల చోట్ల ఆయన యొక్క వాక్యపు వెలుగు ప్రకాశిస్తుంది కనుక నేను అబద్ధం ఆడలేను. మరేం చేస్తావు? కటకటాలకి వెళ్ళిపోతావా? పర్లేదు సార్, అక్కడ ఉన్నా నాకేం అభ్యంతరం లేదు. కానీ అబద్ధమాడి విడుదల పొందుట కంటే సత్యం చెప్పి జైల్లోకి వెళ్ళడం నాకు నష్టమేమీ కాదని చెప్పినప్పుడు ఆయన సలహా ఇచ్చాడు. కర్ణాటకలో మా ఫ్రెండ్కి ఒక డాబా హోటల్ ఉంది, అక్కడికి పారిపో, ఎవరికి కనపడకుండా. అక్కడ నువ్వు, నీకు చెప్తాను, నేను రికమెండేషన్ చేస్తాను, నీకు పని ఇస్తాడు, అక్కడ బతుకు. ఎందుకంటే దీనికి జన్మశిక్ష పడిపోద్ది నీకు. 2 కేసులు 2 నెంబర్లలో పడ్డాయి నీవి. ఒకటి, నీవు ఆమెను చంపడానికి చూసావు, అనగా అటెంప్ట్ మర్డర్, అది ఒక నెంబర్లో పడింది. వరకట్ను అడిగావు, అది సాంఘిక దురాచారం. ఈ రెండిటికి చాలా సంవత్సరాల శిక్ష ఉంటుందని చెబితే, పర్వాలేదు సార్, నేను పారిపోను, కర్ణాటక నేను పారిపోను. ప్రియులారా, ఆయన అన్నాడు, అన్న జైల్లోకి లోపలికి బైబిల్ తీసుకెళ్ళిస్తారని అడుగుతున్నాడు నన్ను. ఆడ కూర్చోబెట్టారు మమ్మల్ని.
ఆయన కేస్ స్టడీ చేస్తున్నాడు. కూర్చోండి అంటే ఈయన జైలుకి వెళ్తే ఆయన ఓడిపోయినట్టు, కాబట్టి కేసులు రావు ఆయనకి. ఆ దొంగని దొంగ కాదని, హంతకుడు కాదని చెప్పడమే. ఒక ఆయన అంటాడు, మా అబ్బాయి బ్రదర్ ఇన్ లా లాయర్, అతను అంటాడు, బావగారు నేను లయర్ని అంటాడు. లాయర్ కాదు లయర్ నేను అంటాడు, అంటే అబద్ధికుడు నేను అంటాడు ఆయన. అర్థమైంది కదా. కనుక అక్కడ కూర్చోబెట్టినప్పుడు అంటున్నాడు, అన్న లోపలికి వెళ్ళిపోతాను అంటున్నాడు కదా, నన్ను బైబిల్ తీసుకెళ్ళిస్తారు కదా అంటున్నాడు ఆయన. ఆయన ఆలోచన చూడండి, అంటే వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నాడు. ఒక బైబిల్ చేతిలో ఉంటే చాలు బ్రతికేస్తాను అనేటువంటి ఉద్దేశం. ఇంకా బతికే ఉన్నాడు ఆయన. ఆయన సాక్ష్యం వింటే తల్లడిల్లిపోతారు. ఏ విధంగా దేవుడు ఆయన జీవితంలో పౌరుషం అది మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో ప్రతి ఒక్కరు, ఇది ఉమ్మడి లక్షణం కాదు. భార్య భర్తలు కలిసి పౌరుషం ఉండడం కాదు, ఎవరికి వాళ్ళే పౌరుషం ఉండాలి. భర్త పౌరుషంగా లేకపోయినా భార్య పౌరుషం ఉండాలి, భార్య పౌరుషంగా లేకపోయినా భర్త పౌరుషం ఉండాలి. ఇది వ్యక్తిగత లక్షణం, గుణలక్షణం. ఇది ఉమ్మడి లక్షణం కాదు. మేమందరం మా కుటుంబంతో పౌరుషం గల వాళ్ళంటే మంచిదే, కానీ అయినా వ్యక్తిగతమైన పౌరుషం వ్యక్తం చేయాలి ఆయా సందర్భాలు, సమయాలు వచ్చినప్పుడు. కనుక మొర్దెకై తర్వాత మాట చూడండి, 10వ అధ్యాయంలో, ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయంలో 2వ వచనం చదువుతాను వినండి. మొర్దెకై యొక్క బలమును గూర్చియు అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గూర్చియు రాజు అతన్ని గణపరిచిన సంగతిని గూర్చియు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు రాయబడి ఉన్నది. ఒక వాచ్మ్యాన్, గేట్ మ్యాన్, ద్వారపాలకుని యొక్క జీవిత చరిత్ర అంట రాజుల సమాచార గ్రంథములో వ్రాయబడిందట. ఒక చెరపట్టబడి తీసుకుని రాబడిన ఒక ద్వారపాలకుని యొక్క చరిత్ర. ఒకవేళ సూపర్వైజర్ అవునేమో ఆయన ఎవరండి? హామానుకు దండం పెడితే సూపర్వైజర్ అవునేమో. పౌరుషాన్ని చంపుకుంటే ఇంకా 200 రూపాయలు 2000 రూపాయలు ఇంక్రిమెంట్ పెరుగునేమో. కానీ ఆయన అకస్మాత్తుగా ప్రధాని అయ్యాడు. తర్వాత కాలంలో ఆయన వృద్ధాప్యంలో ఆయన చరిత్ర వ్రాస్తూ ఉన్నవారు ఆయన చరిత్రను రాజుల గ్రంథంలో రాశారంట. మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథములో ఆయన చరిత్రను రాశారు. అంతేకాదు చూడండి 3వ వచనములో, యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టుడై ఉండెను. ప్రియులారా, తానేమి తన మరణ సమయంలో తన సాక్ష్యము గురించి అడిగితే ఆయన సాక్ష్యము చరిత్ర గ్రంథాల్లో రాయబడ్డమే కాకుండా 127 సంస్థానాల్లో ఉన్నటువంటి ఆ కల్దీయ రాజ్యములో నివాసము చేస్తున్న కల్దీయులు అందరికీ ఆయన ఇష్టుడైన వాడుగా వారు చెప్పగలుగుతూ ఉన్నారు. కనుక పౌరుషముగా బ్రతికిన వారు అప్పటికి ఏదైనా నష్టం కలగొచ్చేమో, అలా బ్రతకడం వల్ల విమర్శ రావచ్చేమో, ఒకళ్ళు నీ సొంత వారే నిన్ను నిందించవచ్చేమో, నీ మీద విరోధ ధ్వజము ఎత్తొచ్చేమో. అయినా కానీ నీ జీవితాంతములో నీవు సిగ్గుపరచబడనక్కరలేని వ్యక్తిగా నువ్వు సమాధికి వెళతావు. నీ చరిత్ర ఘనమైన వారి జాబితాలోకి వెళుతుంది. నీ చరిత్ర రాజ సమాచార గ్రంథాల్లోకి వెళ్ళడం అది మనం ఊహించని విషయం, ఆశించని విషయం. స్వతహాగా మనకు అర్హత లేదు,
ఆ యోగ్యత లేదు. అంతేకాదు యూదుడైన వాడు కల్దీయులకు ఇష్టుడవడం అనేటువంటి మాట. ప్రియులారా, మా దగ్గర యేసుదాస్ గారిని ఒక ఆయన, మీ గతంలో కూడా చెప్పాను, ఆయన చంపేశారు. ప్రభువును నమ్ముకొని సువార్త అందిస్తున్నాడని ఆయన చిన్న బైక్ మోపెడ్ అంటారుగా, దాని మీద దేవుని వాక్యాలు రాసుకున్నాడని ఆ వంకన ఈ వంకన ఆయన మీద, ఆయన ఉద్యోగి, మెడికల్ డిపార్ట్మెంట్లో చేసేవాడు. మరి ఆయన ఉద్యోగం చేయించేయాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి చివరికి వశపడక ఆయన తీసుకువెళ్ళి 34 చోట్ల ఆయన్ని కోసారు. రక్తం పోతూ ఉండగా నిర్దాక్షిణ్యంగా ఆయన కోసారు. అలాగ కాట్లు పెట్టేశారు శరీరం అంతా. ఈ వ్రేళ్ళు నరికేశారండి. అలాంటి హింసలతో ఆయన చంపేశారు. అయితే ఆ గ్రామంలో ఆనాటికి ఈనాటికి కూడా, బహుశా 2000లో జరిగింది ఈ విషయం, ఈనాటికి కూడా, ఆనాడు కూడా ఈనాటికి కూడా ఆ ఊరు ప్రజలందరూ దేవుణ్ణి చంపేశారండి మా ఊరోళ్ళు అంటారు. మా ఊరిలో దేవుణ్ణి చంపేశారు. డాక్టర్ విజయ్ గారు మీ మధ్యకు వచ్చినట్టున్నారు కదా, ఆయన ఒకసారి అంటున్నాడు, చిన్న క్రీస్తండి ఆయన అన్నాడు. చిన్న క్రీస్తండి. ఆయన జీవన విధానము, ఆయన వైఖరి, ఆయన మాట, ఆయన యథార్థత, ఆయన దీనత్వము, అది ఒకవేళ మనం ఎంత తరిబీదైనా అంత నేర్చుకోలేమేమో అనేటువంటి గొప్ప దీనుడు ఆయన. చిన్న క్రీస్తండి అన్నాడు. ఆ గ్రామస్తులు ఆ రోజున ఒక చింత చెట్టు కింద కచేరీలో కూర్చుని వాళ్ళు అంటున్నారు, జీపులు సర్వీస్ జీపులుండే సిద్దిపేటకి ముస్తాబాద్ అని 28 కిలోమీటర్స్. ఆయన ముస్తాబాద్లో చంపేశారు ఆయన్ని. సిద్దిపేటకి జీపులు నడిచేవి, ఆపేశారు జీపులోళ్ళు. 4 జీపులు ఉండే ఆ ఊరిలో, 4 ఆ రోజు జీపులు నడపలేదు, షాపులు తెరవలేదు. ఊరంతా కూడా ఒక మాట అన్నారు. ఆ చెట్టు కింద కూర్చున్న వాళ్ళు కచేరీలో, దేవుణ్ణి చంపేశారండి మా ఊరిలో వాళ్ళు, మా ఊరికి ఏం శాపం వస్తుందో అన్నారు. అర్థమైందా? ప్రభు కొరకు పౌరుషంగా బ్రతకండి. మన సాక్ష్యము సమాచార గ్రంథాల్లోకి వెళుతుంది. మరిచిపోలేని మనుషులు మరిచిపోలేని జీవితం మనం జీవిద్దాం. లోకానికి మనం ఒకవేళ అలాంటి పౌరుషం కొంతసేపు మనకు నిందలు తేవచ్చు, నష్టం కలిగించవచ్చు, కానీ మన జీవితాంతంలో ఒక సాక్ష్యముతో చనిపోతాం. అది వ్యక్తిగత జీవితం ఉండవలసిన లక్షణం. ఏంటి ఆ లక్షణం చెప్పండి? వాక్యంలో ఒక మాట, మీరు పౌరుషము గలవారయుండుడి. ఎక్కడ చూస్తాం మనది? కొరింథీ పత్రికలో 16వ అధ్యాయం 1 కొరింథీలో బహుశా 13వ వచనం కూడా చూడండి. ఎంత మంచి మాట, అండర్లైన్ చేసుకోండి ఆ మాటను. కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయంలో 13వ వచనంలో, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు, నేను చదువుతాను వినండి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయుండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి, పౌరుషము గలవారై ఉండండి. ఈ మాట మనం సామెతల గ్రంథంలో ఒక మాట చూస్తాం, 30:30లో, ఎల్ల మృగములలో, చదవండి ఆ మాట, ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనాను భయపడక వెనకకు తిరగని సింహమును గురించి రాస్తాడు అక్కడ. క్రైస్తవ జీవితం అలాంటిది. పౌరుషం కలిగిన ఒక సింహం వస్తూ ఉండగా ఒకడు తుపాకు పట్టుకుని కాల్చేడకలు నిలబడితే సింహం ఏమి వెనకకు పోదు, నిలబడిపోదు. తుపాకు పట్టుకున్న వాడి మీదకి ఎగరడానికి చూస్తుంది. వాడు కాల్చేయచ్చు, అది చచ్చిపోవచ్చు, కానీ వెనకకు మాత్రం అది తిరగదు. అదే సింహం యొక్క లక్షణం. ఆ లక్షణం మనం కలిగి ఉండాలి. అక్కడే 28వ అధ్యాయమా సామెతల గ్రంథంలో
ఆ మాట కూడా చూడండి. మరి దుర్మార్గుడు ఎవరును తరమకుండా పారిపోతాడు, ఎవడును తరమకుండా దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె. ఎవరండి నీతిమంతులు? దేవుని బిడ్డలే, మనమే ఆ నీతిమంతులం. కొరింథీ 2వ పత్రికలో 5వ అధ్యాయం 21వ వచనంలో మాట రాయబడి ఉంది. పాపం ఎరుగని క్రీస్తును దేవుడు ఎందుకు పాపముగా చేశాడు? సిలువ మీద ఈయన పాపి అన్నట్లుగా మన పాపాలను తన మీద వేసుకుని ఎందుకు వేలాడంటే మనము దేవుని నీతిని కలిగి జీవించాలని, మనము దైవ నీతిమంతులు కావాలని. కనుక అలాంటి నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు. ఇది వ్యక్తిగత జీవితం. మారిపోదాం, అలాగా సింహం వలె బ్రతుకుదామా? రెండవ మాట, సమాజములో మన జీవితం ఎలా ఉండాలి? ఎస్తేరు గ్రంథం మరలా చూద్దాం. సమాజములో మన జీవితం 3వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం మరి 8వ వచనం. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. ఈ మాట మన ఎక్కడ కనిపిస్తుందంటే, పేతురు రాస్తాడు మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనములో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి, తన వెలుగులోనికి అంటే దేవుని వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినటువంటి వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, తర్వాత రాజులని యాజక సమూహమును, పరిశుద్ధ జనము. ఇక్కడ ఒక జాతి వారున్నారు. వీరెవరంటే పరిశుద్ధ జనము, ద హోలీ నేషన్ ఆఫ్ గాడ్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాసి ఉంటుంది. ద హోలీ నేషన్ ఆఫ్ గాడ్, పరిశుద్ధమైన జాతి. అంటే ఒక దేశము లేక ఒక జాతి. అది ప్రియులారా గమనించండి, పరిశుద్ధత అనే జీవితం మనం జీవించకపోతే మనం ఈ లోకస్తులకు ప్రత్యేకముగా జీవించలేము. ఈ లోకస్తుల నుండి మనం ప్రత్యేకంగా జీవించడానికి మనలో ఉండవలసిన ఆధ్యాత్మిక సుగుణం ఏంటంటే పరిశుద్ధతే మనలను ప్రత్యేకంగా చేస్తుంది. వినండి, వాక్యంలో ఒక మాట ఉంటుంది కదా, నిర్గమకాండంలో వినండి మీరు చాలు. 15వ అధ్యాయంలో 11వ వచనంలో, వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. వేల్పులలో అనగా దేవతలు అనబడిన వారు, ప్రజలు తాము తమ ఇలవేల్పులుగా వారి గ్రామాల్లో, వారి గృహాల్లో నెలకొల్పబడినటువంటి వేల్పులలో లేక దేవుళ్ళు అనబడిన వారిలో, దేవతల్లో నీ వంటి వాడు ఎవరు? దేన్ని బట్టి నీ వంటి వాడు ప్రత్యేకమైన వాడు అంటే పరిశుద్ధతను బట్టియే. కనుక క్రైస్తవ జీవితంలో మనం ఈ లోకమునకు వేరుగా ఉన్నాము అంటే దానికి మూల కారణం పరిశుద్ధత తప్ప విశ్వాసం అన్నాం అనుకోండి, మనకంటే వారు నమ్మిన దేవతల మీద విశ్వాసం ఉంచిన వారు ఉన్నారు. విజయవాడలో దుర్గ గుడికి వెళ్ళి ఒకడు చెయ్యి నరుక్కున్నాడట. తన భక్తి భావాన్ని వ్యక్తం చేయడానికి చెయ్యి నరుక్కుని ఆ నరుకున్న చెయ్యి పట్టుకెళ్ళి ఆ దేవత గుడి దగ్గర పెట్టాడట. నువ్వు పెట్టావు ఎప్పుడన్నా? మరి భక్తి విషయంలో వాళ్ళ గొప్పోళ్ళ, మనం గొప్పోళ్ళమా? విశ్వాస విషయంలో వారు ఉదయకాలమే లేచి 3 గంటలకు లేచి చన్నీళ్లలో 7 మునుగులు మునుగుతారు, తడిబట్టలతో ప్రదక్షిణలు చేసుకొని వెళ్తారు. నీవు గొప్పనా, వాళ్ళు గొప్పనా? కనుక అన్ని విషయాల్లో వాళ్ళు మనకంటే గొప్పవాళ్లే. ఒకవేళ
వేల్పులలో నీ వంటి వాడెవరంటే అంతంత పెద్ద గుళ్ళు దేవునికి ఉన్నాయా ఎక్కడైనా? అంత ఎత్తైన కొండల మీద అంత ఎత్తైన గుళ్ళు యేసుప్రభుకి ఎక్కడైనా ఉన్నాయా? అంత విస్తారమైనటువంటి ఆ నైపుణ్యతతో ఆ చెక్కడాలతో అలంకరించిన గుడి యేసుప్రభుకి ఎక్కడైనా ఉందా? అన్ని లక్షల మంది వెళ్ళేటువంటి గుడి ఎక్కడైనా యేసుప్రభుకు ఉందా? కానీ తేడా ఎక్కడ ఉండాలి చెప్పండి? దానిలో కాదు, పరిశుద్ధతలో తేడా ఉండాలి. ప్రియులారా, యోహాను మొదటి పత్రికలో వినండి తర్వాత చదవండి మీరు. యోహాను మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 8-9 వచనంలో ఒక మాట ఉంటుంది. దేవుని మూలముగా పుట్టిన వారు పాపము చేయజాలరు యాలయనగా దేవుని మూలముగా పుట్టిన వారి యందు దేవుని బీజము ఏంటా బీజము? వేలుపులలో నీ వంటి వాడెవరు? పరిశుద్ధత అనే బీజము నీలో తప్ప వేలుపులలో ఇంకెవరికి ఉంది? దాన్ని బట్టి తప్ప మిగిలిన వాళ్ళంతా నీకంటే మహనీయులే. వాళ్ళ గుళ్ళు కానీ వాళ్ళ భక్తులు కానీ మన దేశంలో క్రైస్తవులు 100కి 3-4 ఉంటే మిగిలిన 96 మంది ఎవరు? వేల్పులను స్థాపించుకొని నెలకొల్పుకొని పూజించేవారే కదా. కనుక నీ గొప్పతనం ఈ దేశంలో ఏముంది? సంఖ్యాపరంగా, కట్టడల పరంగా, ఆ భక్తి పరంగా, విశ్వాసపరంగా, పూజల పరంగా వాళ్ళతో నీవు ఎలాగ సముడు అవుతావు? కానీ ప్రత్యేకత ఏంటంటే నీకు వారికి పరిశుద్ధతయే ప్రత్యేకత. ప్రియులారా, పరిశుద్ధుడైన దేవుడు, ఒక మాట చెప్పనా, మీకు జ్ఞాపకం ఉండడానికి చెబుతాను. దేవుని ఇంటి పేరేంటి చెప్పండి? దేవుని ఇంటి పేరేంటి? పరిశుద్ధత. ఏంటి చెప్పండి? పరిశుద్ధత. పరిశుద్ధుడైన దేవుడు. అలా జ్ఞాపకం పెట్టుకుందాం మనం. నేనేదో బైబిల్కు ఏదో తిరగరాస్తా లేదు, లేక దాన్ని నేను వక్రించడం లేదు. కానీ మీకు జ్ఞాపకం ఉండడానికి ఒక మాట చెబుతున్నాను. దేవుని ఇంటి పేరేంటి? పరిశుద్ధత. దేవుని ఇంటి పేరు పరిశుద్ధ అయితే దేవుని పిల్లలింటి పేరేమవుద్ది? అంతేనా? తేడా ఉంటుందా? నా తండ్రి ఇంటి పేరు నాకు వచ్చింది, నా ఇంటి పేరు నా పిల్లలకి వెళ్తుంది, నా పిల్లల పిల్లలకు కూడా అదే ఇంటి పేరు. అది మార్చుకోవడానికి ఎవరి తరమో కాదు. నిజంగా మనం క్రైస్తవులమైతే మన ఇంటి పేరేమై ఉండాలి? పరిశుద్ధత అయి ఉండాలి. మీరెవరు అంటే మేము పరిశుద్ధులము. మీ వంశమేంటి? పరిశుద్ధమైన వంశం అని మనం చెబితే ఆశ్చర్యంగా ఉండదా? లోకస్తులు అదేంటి అని నేను ప్రశ్నించరా? నువ్వు సాక్ష్యం చెబితే దేవుడు వారికి పరిచయం కాడా? ఆ విధంగా మనం పరిశుద్ధులమై ఉండాలి. పాపము అనగా పరిశుద్ధత అనగా ఈ రెండిటికి ఒక ఆన్సర్ మనం చెప్పుకోవచ్చు. ఒకే వచనములో, సంఖ్యాకాండములో 25వ అధ్యాయములో 11వ వచనములో పాపము అనగా పరిశుద్ధత అనగా ఈ రెండిటికి కూడా ఆ ఒక్క వచనంలోనే మన ఆన్సర్ తీసుకుందాం. వినండి. వారి మధ్యను దేవుడు ఓర్వలేనిది పాపము. పాపమనగా దేవుడు ఓర్వలేనిది, దేవుడు ఇష్టపడనిది, దేవుడు ఓర్వలేనిది, సహించలేనిది, ఆయన కన్నులతో చూడలేనిది, అదే పాపము. నీవు జీవించే జీవితంలో దేవుడు దేనిని ఓర్వలేడమ్మా? ఇకే వెతకండి, వినండి చాలు. దేవుడు దేన్ని ఓర్వలేడో అది పాపము, అంతే.
ఆ విషయంలో పౌరుషంగా ఉండాలి. ఇది దేవుడు ఓర్వలేడు కాబట్టి ఇది పాపము. పౌరుషము నీకు లేకపోతే పరిశుద్ధత నీలో ఉండదు. పరిశుద్ధత లేకపోతే కూడా పౌరుషం ఉండదు. కొన్నిసార్లు కాంప్రమైజ్ అవుతూ ఉంటావు. కనుక పౌరుషం గలవారే పరిశుద్ధులుగా ఉండగలరు. కొందరు వారికి ఒక తప్పు, ఈ తప్పు నీలో ఉందని చెబితే అది ఎంతైనా సరే వెంటనే దాన్ని విడిచిపెట్టేస్తారు. పేరు చెబుతున్నాను, పేరు రామకృష్ణ, బ్రతికే ఉన్నాడు. తను రహస్యంగా ఒక విడిచిపెట్టబడిన స్త్రీతో సంబంధం పెట్టుకుని పిల్లలను కూడా కన్నాడు. మీకెంతో దూరం కాదు, ఊరి పేరు కూడా చెప్పమంటే చెబుతాను, మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయొచ్చు. ఆయన ఏమీ బాధపడ్డాడు. నేను చెప్పానని కూడా మీరు చెప్పొచ్చు. ఆయన సాక్ష్యం ఇంకా విపులంగా మీకు సాక్ష్యం చెబుతాడు. ఆ ఊరి పేరు వేల్పూరే, మీకు చాలా దగ్గర. వేల్పూరే ఉంటే కూడా రామకృష్ణ అని చెప్పండి. ఆయన మేసన్ వర్క్ చేస్తాడు. ఆయన ఒకసారి హైదరాబాద్ వచ్చి నన్ను చూడడానికి సిద్దిపేటకు వచ్చాడు. అది ఆదివారం కనుక నేనున్నాను. కలిసి మాట్లాడుతున్నప్పుడు, సార్ మీరు వచ్చి గత దినాల్లో మా సంఘంలో చెప్పిన వాక్యం బట్టి నేను కలవరంగా ఉన్నాను, అది మీతో పంచుకోవడానికి వచ్చానని తన స్టోరీ చెప్పాడు. నాకు తెలియదు నువ్వేం చేస్తావో కానీ ఇది పరిశుద్ధ జీవితంలో నువ్వు తప్పిపోయావని మాత్రం చాలా చక్కగా ప్రేమగా భారంతో ఎక్స్ప్లెయిన్ చేశాను. సార్ నేను పరిశుద్ధతలో తప్పే పరలోకం పోగొట్టుకునేలాగుంటే నేను ఏదైనా చేస్తాను, ప్రాణమైనా పెడతాను, కానీ నేను పరిశుద్ధంగా బ్రతుకుతానే. కానీ వెళ్ళి నువ్వేమన్నా చెయ్యి, నేనేం నీకు సూత్రాలు చెప్పలేను, నువ్వేం చేస్తావో చెయ్యి. ప్రియులారా, ఇప్పుడు వెళ్ళండి, మీరు ఆయనతో మాట్లాడండి. ఆయన ఏం చేశాడో కూడా చెప్పొచ్చు మీకు. ఒకవేళ ఆమెకు దూరమయ్యాడు, భార్యతో చక్కగా సంసారం చేసుకుంటున్నాడు. ఏం చేశాడో ఆమెను సమ్మతింపచేశాడు. మొత్తానికి సరే అనిపించుకున్నాడు. మొత్తానికి ఆయన చివరి మాట ఆయన చెబుతాడు నాకు, సార్ నేను చివరి మాట చెప్పాను సార్, అన్నీ అయిపోయి చివరి మాట చెప్పాను, నువ్వు కూడా యేసుప్రభువుని నమ్ముకో అని చెప్పొచ్చాను సార్ నేను. ప్రియులారా గమనించండి, ఏదో ఒకటి చేసి నువ్వు దాని నుండి విడుదల పొందకపోతే పరిశుద్ధత ఉండదు. పరిశుద్ధత పాపం అనగా ఏం చెప్పాను వాక్యములో, దేవుడు ఓర్వలేనిది ఏదైనా పాపమే. ఆయన అంటాడు, నెహెమ్యా అంటాడు, నేను పారిపోయి పాపం చేస్తానని వారు అనుకున్నారు, కానీ నేను ఆ పాపము పారిపోవుట కూడా పాపమే అంటాడు ఆయన. అంత సీరియస్గా తీసుకున్నాడు దాన్ని. మనం చాలా చులకనగా తీసుకుంటున్నాం కొన్ని పాపాలని. ఇప్పుడు పరిశుద్ధత అనగా మనము ఓర్వకపోవుట. దేవుడు ఓర్వలేనిది పాపము, మనము దానిని ఓర్వకపోవుట అది పరిశుద్ధత. రాసుకోండి ఆ మాట మీరు. దేవుడు ఓర్వలేని దానిని పాపమన్నాం, దేవుడు ఓర్వలేని దాన్ని మనము కూడా ఓర్వకపోవడం పరిశుద్ధత అన్నాం. ఆ విధంగా మనం మన జీవితాలను కాపాడుకోవాలి. ఈ యోహాను మొదటి పత్రికలో వినండి, దేవుని మూలముగా పుట్టినవారు అనే మాట మీరు వెతకండి. అందులో 105 వచనాలు ఉంటాయి, 5 అధ్యాయాలు ఉంటాయి. మీరు వెతికితే 10 సార్లు, అమ్మ వింటున్నారా, 10 సార్లు దేవుని మూలముగా పుట్టినవారనే మాట మనకు కనిపిస్తుంది. ఎన్నిసార్లు? 10 సార్లు. ఆ 5 అధ్యాయాల్లో 10 సార్లు కనిపిస్తుంది ఆ మాట మనకి. కానీ ఒక్కసారి దేవుని మూలముగా పుట్టనివి ఒక వచనంలో కనిపిస్తాయి. 2వ అధ్యాయము 16వ వచనములో ఏంటది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము ఇవి తండ్రి మూలముగా
పుట్టినవి కావు, ఇవి అపవాది ద్వారా పుట్టినవి, వానికి సంబంధించినవి ఇవి. కనుక దేవుని మూలముగా పుట్టిన వారిని 10 సార్లు ఉంటే, దేవుని మూలముగా పుట్టనిది ఒకసారి ఉంటే, దేవుని మూలముగా పుట్టినటువంటి వారు దేవుని మూలముగా పుట్టని వాటిని జోలికి మనం వెళ్ళకపోవుటయే పరిశుద్ధత. అలాంటి పరిశుద్ధమైన జీవితం మనలో లేకపోతే మనము పరలోక ప్రాప్తులము కాలేము. ఎందుకనగా పరలోకము పరిశుద్ధమైంది, అక్కడ పాపులకు అడుగుపెట్టే స్థలము ఉండదు. ఈరోజు నువ్వు పాపాన్ని విడిచిపెట్టకుండా ఏ కారణము చేతనైనా దాన్ని నువ్వు పోషిస్తూ ఉంటే ఒకానొక దినమున పరలోకమును పోగొట్టుకున్న భంగపాటుకు నీవు గురి అవ్వక తప్పదు. ఈ మాటల్లో ఇంకా ఏది కలపడానికి లేదు, తీసివేయడానికి ఇంకేది లేదు. కనుక నీవు ప్రజలలో, సమాజములో ప్రత్యేకమైన ఒక జీవితం జీవించాలంటే ఆ ప్రత్యేకతకు పునాది పరిశుద్ధతయే. పరిశుద్ధత లేకుండా మనము ప్రత్యేకముగా జీవించడం సాధ్యము కాదు. ఇది నా వల్ల కాదు, నేను క్రైస్తవుడను, నేను క్రీస్తు రక్తములో కడుగబడ్డాను, నేను దేవుని నీతివంతుడుగా కావడానికి ఏర్పరచబడినటువంటి ఆయన సొత్తైన ప్రజలు. ఆ పేతురు ఆ మాట రాస్తాడు కదా, ఆయన సొత్తైన ప్రజలు అని రాస్తాడు. దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో వ్రాయబడిన మాట మనకు ఆయన సొత్తైన ప్రజలు అనే దానికి బదులుగా ఏ పెక్యూలియర్ పీపుల్ అని రాసి ఉంటుంది. అంటే అదో రకమైన మనుషులు వీళ్ళందరూ పురుళ్ళు 7వ రోజు పోస్తుంటే వీళ్ళు 8వ రోజు పోతారా? ఎవరైనా చచ్చిపోతే దినాలు చేయడానికి రోజులు లెక్కబెట్టి జ్ఞాపకార్థ కూటం పెడతారు. వీళ్ళు దినాలు చేస్తారు, వీళ్ళు రోజులు లెక్క పెట్టరు. కొన్నిసార్లు ఏ జ్ఞాపకార్థ కూటం ఎందుకు పెట్టరు? ఆడి దగ్గర జ్ఞాపకం చేసుకోవడానికి ఏమీ లేవు కాబట్టి. జ్ఞాపకం చేసుకోవడానికి ఏమీ లేకపోయినా, నేర్చుకోవడానికి ఏమీ లేకపోయినా, ఒక ఆచారంగా పాత జీవితంలో దినాలు చేసి క్రొత్త జీవితంలో పేరు మార్చి జ్ఞాపకార్థ కూటం అని పెట్టి నువ్వు చేస్తే నువ్వు దినాల కంటే గొప్ప విషయం దేవునికి భయంకరంగా నువ్వేమీ చేయడం లేదు. ఆ దినాలనే పేరు మార్చి చేస్తున్నావు, దినాలు లెక్కబెట్టే చేస్తున్నావు. ప్రియులారా, అలాంటి కార్యాలు మన కుటుంబాల్లో జరుగుతూ ఉండగా నీకు పౌరుషము లేదు, పరిశుద్ధత లేదు, ప్రత్యేకత లేదు అనే బ్రతుకు ఇంకా మనం కొనసాగించకూడదు. ఈ కూడికల తరువాత వాటన్నిటి నుంచి మనం విడుదల పొంది ప్రత్యేకమైన వారుగా ఈ సమాజంలో కనబడాలి. అయితే హామాన్ అనేవాడు ఆయనకు ఉరికంబం తయారు చేసినట్లుగా ఈ 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులను చంపడానికి 20 మణుగుల ఎత్తు వెండిని ఆయన తీసుకుని రాజు దగ్గర ఆయన ఏలు ఉంగరం తీసుకుని తాకీదులు తయారు చేసి ముద్ర వేసి బీజాశ్వములు అనగా పవర్ఫుల్ హార్సెస్ అన్నమాట, గుర్రాలని సిద్ధం చేసి అంచెల వారిని ఎక్కించి 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులను పోగు చేసి ఒకే రోజు ఒకే గంటలో వారిని చంపేసే ఏర్పాటు కూడా చేశాడు. ఎస్తేరు గ్రంథం చాలా చిన్నదే కదా, చదవండి, ఇవన్నీ మీకు ఎదురు పడుతుంటాయి ఈ మాటలు. అందరినీ చంపేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఆ రోజు జరిగిన ఆశ్చర్యమైన విషయం మీకు చూపిస్తాను చూడండి. దేవుడు దీనుల పక్షంగా, దీనులకు విజయమిచ్చే దేవుడని, యథార్థవంతులను బలపరిచే దేవుడని, ఆయన వారిని కాపాడు దేవుడని, వారికి సదుపాయములు చేయు దేవుడని చెప్పుకున్న ఆ దేవుని కార్యాన్ని మనం చూస్తాం. చూడండి ఆ మాట 9వ అధ్యాయంలో
మొదటి వచనములో రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు అదారు అను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకున్న దినముననే యూదులు తమ పగవారి మీద అధికారమునందునట్లు అగుపడెను. హల్లెలూయా! ఎంత గొప్ప మాట అండి. ఏ గంటలో 127 సంస్థానాల్లో మైనారిటీగా ఉన్న ఆ చిన్న చిన్న గుంపులను హతమార్చే ప్లాన్ చేసినటువంటి అధికారులు ఆ రోజు హతమార్చబడ్డారు. యూదులు అధికారము పొందినట్లుగా చూస్తున్నాం. 8వ అధ్యాయములో 16వ వచనములో మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు ఎన్నండి మొత్తం 4 మాటలు. ఎంత గొప్ప మాటలండి. క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు చావవలసిన దినమున ఇవన్నీ వారికి కలిగినట్లుగా చూస్తున్నాం. తరువాత రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకున్నారు. అంతేకాదు దేశములలో మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగెను కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. ఈ మైనారిటీని చంపేద్దాము, యూదా మతాన్ని నిర్మూలిద్దాం అనుకున్నది ఆ సంస్థానములో ఉన్న జనులు యూదులలో చేరి యూదుల సంఖ్య విస్తారంగా పెరిగిపోయింది. ఇప్పుడు కల్దీయులు మైనారిటీ అయ్యారు, యూదులు మెజారిటీ అయ్యారు. ఎవరు చేశారు ఈ కార్యం? దేవుని కార్యములు అలాగుంటాయి నీ జీవితంలో. ఎక్కడ నీవు అణగగొట్టబడ్డావో, మనుషులు అణగొట్టారు నిన్ను, దేవుడు అణగొట్టలేదు. నీవు దేవుని బలిష్టమైన చేతి క్రింద ఉన్నావు కనుక ఒక కాలం నీకు వస్తుంది, ఒక సమయం నీకు వస్తుంది, ఒక సందర్భం నీకు వస్తుంది. అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కానీ మనము హెచ్చించుకుంటే ఎంత హెచ్చించుకుంటామండి? ఏమండి, ఈరోజు నువ్వు దేవుని మందిరానికి రావడానికో, పెళ్ళికి వెళ్ళడానికో, ప్రయాణం చేయడానికో మంచి బ్రహ్మాండమైన డ్రెస్ వేసుకోవాలంటే నీకున్న డ్రెస్సుల్లోనే చాలా ఆకర్షణీయమైన తీసుకుంటావు, ఆభరణాలు పెట్టుకుంటావు. కానీ అంతకంటే ఎక్కువ నువ్వు ఏం చేస్తావు? ఏం చేయగలవు? నీకున్న వాటిలోనే ఏదో పెట్టుకుంటావు. ఒకళ్ళని వెళ్ళిన పెళ్ళికి అంతకంటే ఎక్కువ అలంకరించుకొచ్చిన వారిని చూస్తే నువ్వు బలాదూరుగా ఉంటావు. అక్కడ గొప్పది నీకు ఏముందో అది వేసుకుని గొప్ప వాడుగా గొప్పదానిగా పోయావు. కానీ అక్కడ నీకంటే గొప్పోళ్ళు వచ్చినప్పుడు నీవు పానకంలో పొడొకలా ఉంటావు, పనికి రాకుండా ఉంటావు, కంటికి ఆనవ నువ్వు. అందుకే మనం తగ్గించుకోవాలి. దేవుడు మనలను హెచ్చిస్తాడు. మొర్దెకైకి వాచ్మెన్ డ్రెస్ ఉంది, ఒకవేళ సూపర్వైజర్ డ్రెస్ అయ్యొచ్చేమో, లేక ఒక కమాండెంట్గా చేయొచ్చేమో హామానుకు దండం పెడితే. కానీ రాజవస్త్రాలు ఉంటాయా? వస్తాయా ఆయనకి? ప్రధానమంత్రి యొక్క కుర్చీ దొరుకుతుందా ఆయనకి? అది ఎవరు చేశారు? దేవుడు చేశాడు. కనుక మనం తగ్గించుకుంటే దేవుడు మనలను తగిన సమయంలో హెచ్చిస్తాడు. అప్పటి వరకు మనం ఓర్పుగా ఉండాలి. ఏ రోజు యూదులు మొత్తానికి సంహరించబడవలసిన దినమున యూదులు మెజారిటీగా చక పర్సంటేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు కల్దీయులు తగ్గిపోయారు అని మనం చూస్తున్నాం. మూడో విషయం, పరిచర్యలో మనం ఎలా ఉండాలో చెబుతాను. వ్యక్తిగతంగా ఎలా ఉండాలి? నిద్ర వచ్చేస్తున్నట్టుంది. వ్యక్తిగతంగా ఎలా ఉండాలి? పౌరుషంగా ఉండాలి. తర్వాత
మనము సమాజంలో ఎలా ఉండాలి? ప్రత్యేకమైన వారుగా ఉండాలి. అలా ఉండాలంటే పరిశుద్ధత పునాదిగా ఉండాలి. మూడవ మాట, పరిచర్యలో మనం ఎలా ఉండాలో చూడండి. ఆ మాట కూడా మనం 4వ అధ్యాయంలో చూద్దాం. 4వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. నీవు పోయి శోషను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించిన, ఇఫ్ ఐ పెరిష్, నేను చస్తే చస్తాను, నశిస్తే నాశనమైతే నాశనమైపోతాను. కానీ నా ప్రజల క్షేమము కొరకు దేవుని పరిచర్యలో నేను చావడానికి సిద్ధంగా వెళుతున్నానని సమర్పణ ఆమెలో మనం చూస్తున్నాం. అంటే ఆమెలో ఒక పోరాటపు లక్షణం ఉంది. కనుక పరిచర్యలో మనము పోరాటము సలపాలి. వ్యక్తిగతంగా ఎలా ఉండాలి? పౌరుషంగా ఉండాలి. ఆ సమాజంలో ఎలా ఉండాలి? ప్రత్యేకమైన వారుగా ఉండాలి. అలాగే పరిచర్యలు ఎలా ఉండాలి? పోరాడే వారముగా ఉండాలి. ఫిలిప్పీ పత్రికలో ఒక మంచి మాట 1వ అధ్యాయంలో మనం చూస్తాం. 27, 28 వచనాలు కలిసి ఉంటాయి. అక్కడ మీరు ఆ సువార్త విశ్వాస పక్షమున మీరు పోరాటము చేయాలి. ఆ తర్వాత మరొక మాట ఉంటుంది, మీరు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించాలి. ఆ తర్వాత 30వ వచనంలో ఒక మాట ఉంటుంది, మీరు సువార్త పక్షముగా శ్రమపడాలి. మీరు శ్రమపడాలి, మీరు పోరాడాలి, మీరు ప్రవర్తించాలి, మీరు ప్రయాసపడాలి. కనుక సేవా విషయంలో సుఖము కోరుకొని కాదు. సువార్త దండయాత్రకు వెళ్తే ఒకసారి ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఆయన షాప్కి వెళ్తున్నాడు. ఎందుకంటే అందరికీ నీళ్లు ఉన్నాయి, ఫిల్టర్ వాటరే, దాన్ని ఏమంటారండి, ఇంత ఎత్తు ఉంటాయి కదా, వాటిని మినరల్ వాటర్ బల్బ్స్ వాటిని అంటారా, టిన్స్ తీసుకుని వెళ్ళారు. వ్యాన్లో పెట్టుకుని దూరంగా చెట్టు కింద పెట్టుకుని ఉన్నాయి అవి. అయితే ఒక ఆయనకి ఎండాకాలం అది, ఆయనకు కూల్ వాటర్ కావాలంట, చల్లి నీళ్ళు కావాలని షాప్కి వెళితే కరెంటు లేదంట. మరి ఆయన ఆ కూల్ వాటర్ కొరకు కరెంటు లేదని చెబితే కరెంటు వచ్చేవారు అక్కడే ఉండిపోయాడు. సువార్తకి వెళ్ళిపోతున్నారు. ఏడ్రా ఆయనంటే అక్కడే కూర్చున్నాడు. కరెంటు వచ్చేవారు కూర్చుని కూలింగ్ చేసుకుని తాగొచ్చాట నీళ్ళు. కనుక సేవలో సుఖము లేదు. కాలిపోతున్న కాలము, ఎండ పైన కింద ఎండ, దారిలో సువార్త చెబుతున్నారు, చెమటలు కారుతున్నాయి, నీళ్లు వేడెక్కిపోయినాయి ఆ క్యాన్లో. అవే తాగుతూ సువార్తకి వెళ్తుంటే అప్పుడు నెక్స్ట్ టైము ఇక అతను వద్దని చెప్పారు. నేనున్నాను ఆ సమయంలో. కొందరు అన్నారంట, నెక్స్ట్ టైం అతను తీసుకెళ్ళొద్దండి, అతడు పనికిరాడు. కనుక సేవలో పోరాటం ఉండాలి, సేవలో ప్రయాస ఉండాలి, సేవలో మన ప్రవర్తన కూడా జాగ్రత్తగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. ప్రియులారా, ఈ మంట ఉంది, నేను నశించినా నశిస్తాను. 4వ అధ్యాయంలో ఒక మాట ఉందో చూడండి, 10, 11 వచనాల్లో ఆ మాట చూస్తాము. నేను చదువుతాను, వినండి. పిలవబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడును సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ ఉన్నప్పటికీ నేను వెళతాను అని చెప్పింది. ఇక్కడ ఒక ఇన్సైట్ ఉంది. ఇక్కడ ఒక లోపాయకారమైన విషయం నేను మీకు చెబుతాను. ఈమె రాజు సముఖానికి వెళ్ళడానికి తెగించిందండి, పోరాటము సలిపిందండి, ఉపవాసం చేసిందండి.
అప్పటికే తన చెలికత్తెలకు యోధా మత నిష్టలు నేర్పించిందండి. యోధా మతములో ఉన్న వారందరూ నా ప్రజలని ఏ దేవుడు అన్నాడో ఆ దేవుడిని వారికి పరిచయం చేసేసిందండి. కనుక నేనును నా పనికత్తెలను ఉపవాసం ఉంటాము. దేని కొరకంటే పరిచర్య కొరకు, పోరాటము కొరకు. ఉపవాసం పిల్లలు లేరని కాదు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన లోపాయకారమైన మాట ఏంటంటే చూడండి 10-11 వచనాల్లో, నేటికి 30 దినములయ్యింది నా పెళ్ళయి, అంటే రాణి అయి ఒక్కసారి కూడా నేను రాజుగారు నన్ను పిలవలేదు. పెళ్ళయింది కానీ కాపురం లేదు మాకు. రాజుకు నాకు ఒక్కసారి కూడా సంబంధము కలగలేదు. రాజుకి అందరూ భార్యలు ఉంటారు, ఆ లైన్లు ఎక్కడ ఉంటుందో తెలియదు. మొత్తానికి మొర్దెకై అంటాడు, నీవు రాజ్యానికి రాణివి కావడానికి, రాజుకు భార్యవు కావడానికి కాదు, 14వ వచనంలో ఈ సమయము కొరకే, ఈ విషయము కొరకే దేవుడు నిన్ను రాణిని చేశాడు. లేకపోతే నీ బతుకెంత, నువ్వెంత, మనమెంత, మన సాంప్రదాయం ఎంత, మన స్తోమత ఎంత, నీవు రాణివి కావడానికి నీకంటే ముందు ఎందరో అలంకరించుకున్నటువంటి ఆ కన్యకలు త్రోసివేయబడ్డారు. అంటే వారు అందంగా లేకనా, అలంకరించుకొనకనా, నీవు ఏదైతే ఉందో దానితోనే ఎక్స్ట్రాగా ఏమీ లేకుండా హేగే ఏది పెట్టాడో దాన్నే పట్టుకుని నువ్వు వెళితే రాజు నిన్ను మెచ్చడానికి, నీ ఎడల దయాదాక్షిణ్యములు కలగడానికి, ప్రేమ కలగడానికి కారణం దేవుడే. ఈ దినము కొరకు నిన్ను రాణిని చేశాడు. ఈ దినం వస్తుందని తెలిసిన వాడు దేవుడు ఒక్కడే. నాకు తెలియదు, నీకు తెలియదు, రాజుకు కూడా తెలియదు, కానీ దేవునికి తెలుసు. అందుకే నిన్ను రాణిగా ఎలక్ట్ చేసి పంపించి అక్కడ నిన్ను ఉంచాడు. కనుక ఇప్పుడు నీవు కాదంటే యూదులకు సహాయం వేరే దిక్కు నుండి వస్తుంది, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారని చెప్పినప్పుడు. కనుక ఇక్కడ మనం చూసే ఆ ఇన్సైట్ ఏంటంటే, ఆమె తన రాజు యొక్క పొందు కొరకు ఉపవాసము లేదు, రాజు యొక్క పొందు కొరకు పోరాటము సలపలేదు, కానీ పరిచర్యలో తన ప్రజలను కాపాడడానికి, పోరాటం సలపడానికి ఉపవాసం చేసింది. కనుక చాలాసార్లు మన ఉపవాస ప్రార్థనలో మన అభివృద్ధి కొరకే ఎజెండా పట్టుకుని పోతాం. అక్కడికి వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన తప్పని నేను చెప్పడం కాదు, కానీ ఎప్పుడైనా నువ్వు పరిచర్య కొరకు భారముతో, కన్నీటితో, సమర్పణతో, త్యాగముతో, తెగింపుతో ప్రార్థన చేశావా? దాని కొరకే ప్రత్యేక ఉపవాసం ఉన్నావా? ఎన్నెన్నో ఐటమ్స్ ప్రేయర్కి ఆ రోజు దినమంతా లోకమే మరల ఉపవాస ప్రార్థనలో. కానీ రాణి అయినటువంటి ఎస్తేరు, ఒక అనాథ అయిన ఎస్తేరు రాణి కావడానికి కారణం రాజుతో కులకడానికి కాదు, లేక రాజపుత్రులను కని వారిని రాజులుగా చేసి ఒక రాణిగా చరిత్రలోకి ఎక్కాలని కాదు, తన ప్రజల క్షేమము కొరకు చావడానికి రాణి అయింది ఆమె. ఇఫ్ ఐ పెరిష్ పెరిష్, నశిస్తే నశిస్తాను. రాజు సముఖానికి వెళితే చంపేస్తారు, ఆయన సెలవు లేకుండా వెళితే, అయితే చస్తాను. కానీ దేవుడు ఏదో కార్యం చేస్తాడు, నా ప్రజలు నేను కాపాడుకుంటానని విశ్వాసముతో ఆమెను వెళ్ళినప్పుడు 5వ అధ్యాయంలో రాజుకు ఆమెల దయ పుట్టింది అనే మాట మనం చూస్తాం. 7వ అధ్యాయంలో కూడా అదే మాట చూస్తాం, 8వ అధ్యాయంలో కూడా అదే మాట చూస్తాం. ఆ విధంగా ఆమె ఆయన సముఖానికి వెళ్ళింది. చివరికి మాట చెప్పి ప్రార్థన చేస్తాను. 32వ వచనం చూడండి. ఎలాగున 9వ అధ్యాయం 32వ వచనం, ఎలాగున ఎస్తేరు యొక్క, ఎంత గొప్ప విషయం అండి, ఆజ్ఞ చేత, ఎటు చూస్తున్నారమ్మా, ఆజ్ఞ చేత ఒక అనాథ అమ్మాయి అన్య రాజ్యములో ఒక ఆధ్యాత్మికమైన పండగ స్థాపన చేయడానికి
అధికారయుక్తమైన స్వాతంత్రాన్ని ప్రకటించడానికి ఆమె ఆజ్ఞ జారీ చేసిందంట. ఎంత ఘనమైన విషయం అండి. ఒక అనాథ అమ్మాయి, తల్లిదండ్రులు లేనిది, ఒక ద్వారపాలకుని ఇంట పెరిగింది. ఏ విధమైన గుర్తింపు లేని ఆ అమ్మాయి ఈ రోజున 127 సంస్థానాల్లో తన ప్రజలు ఒక పండగ చేసుకోవడానికి అధికారయుక్తమైన ఆజ్ఞను జారీ చేసి దాన్ని చట్టబద్ధం చేయడం, ఈనాటికి కూడా యూదుల్లో ఆ పండగ చేసుకుంటున్నారు. దాని పేరేంటి? పూరీం అనే పండగ ఈరోజు కూడా చేసుకుంటూ ఉన్నారని నేను విన్నాను. కనుక ప్రియులారా, దీనులను దేవుడు హెచ్చిస్తాడు. దీన మనస్కులై ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం ఉండాలి. వ్యక్తిగత జీవితంలో పౌరుషంగా ఉండాలి. తర్వాత సమాజంలో ప్రత్యేకమైన వారుగా ఉండాలి. పరిచర్యలో పోరాటము సలపాలి. సంఘాభివృద్ధి కొరకై మనము ప్రయాసపడాలి. ప్రియులారా, అలాంటి వారే యథార్థవంతులు. వారిని ఆయన చూడడానికి ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. వారిని ఆయన బలపరుస్తాడు. ఒకవేళ ఆ విషయంలో మనం మతి తప్పి జీవిస్తే మన జీవితంలో యుద్ధాలు వస్తాయి, అపరిష్కృతమైన సమస్యలకు గురవుతాం. ఎప్పటికొక కంప్లైంట్ మన జీవితంలో, ఒక నిరాశ మన జీవితంలో, ఒక వెలితి మన జీవితంలో అలాగా నీడలాగా మనల్ని వెంబడిస్తుంది. జోషువా గారు పాట రాశారు, నాకు సంతోషం ఆనందం అవధులు లేని ఆనందం అని రాసి పట్టుకొచ్చి నాకు చూపిస్తుంటే, ఆయన డూప్లికేట్ మాటలు ఆయన రచయిత కాదు, లేని మాటలు రాసేవాడు కాదు. అవధులు లేని ఆనందం అంటే నిజంగానే అంత ఆనందంగానే బ్రతుకుతున్నాడని నేను నమ్ముతానండి ఆ మాటను. ఏదో రచయితగా రాసి రాగం గట్టి దాన్ని ఏమంటారంటే ఆల్బములు చేసి దేశమంతా చాటుకుని పేరు తెచ్చుకోవాలని రాయలేదు ఆ పాట. ఆయన హృదయమును తెరిచి కుమ్మరించిన పాట అది. నేను త్రిమూర్తులు గారితో అంటున్నాను, దీన్ని తప్పకుండా ట్యూన్ చేయండి. వాళ్ళ సంఘం పాడుకోవాలండి ఈ పాటను. ఎందుకంటే ఇది వారి సంఘ కాపరి యొక్క హృదయం వారికి అర్థం కావాలంటే దీన్ని ట్యూన్ చేయాలండి అని చెప్పాను. ఏదో ఒక మాట ఇది రాస్తే బాగుంటుందంటే కూడా ఓ మాట రాశాను, నేను కలిపాను ఓ మాట. ఆ పాట పాడుతున్నప్పుడు నా మాట కూడా ఒకటి ఉంటుంది అందులో. ఆహా, ఇది నాకెంతో గొప్ప భాగ్యం అనే మాట ఒకటి నేను కలిపాను అక్కడ. కాబట్టి ప్రియులారా, గమనించండి, మనము ఈ లోకములో జీవించే జీవితంలో ఈ 3 విషయాలలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా పౌరుషవంతులై ఉండాలి, సమాజములో ప్రత్యేకమైన వారుగా ఉండాలి. 3వదిగా పరిచర్యలో పోరాటముతో పరిచర్య చేయాలి. అలాంటి కృప పొందిన వారు ధన్యులు, వారిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని దర్శించిన ఈ సమయంలో ఆయన దీవెనకు పాత్రులమై మనం వెళ్ళాలి అంటే ఒక తీర్మానం చేయాలి. ప్రభువా, ఈనాటి నుండి నేను నా వ్యక్తిగత జీవితంలో ఒక పౌరుషము గల వ్యక్తిగా ఉంటాను. నీవు ఓర్వలేని దాన్ని నేను ఓర్వను. ఏమైనా సరే నిలబడతాను. ఏ దురాచారమునకు నేను ఏకీభవించను. పౌరుషము గల జీవితం. ప్రభువా, నేను సమాజములో ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటాను. పరిచర్యలో పోరాటముతో నీ సేవ చేస్తాను, సేవకులో సహకారిగా ఉంటాను, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నేను పనిచేస్తాను అని తీర్మానం చేస్తే మీరెంత ధన్యులో. అలా తీర్మానం చేసిన వారి భవిష్యత్తులో వారు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ప్రేమగల తండ్రి, ఈ మాటల చేత ఈ సమాజము చేరి వచ్చిన వారు నిజముగా పౌరుషవంతులుగా ప్రత్యేకమైన వారుగా పోరాటము సలిపి నీ సంఘాభివృద్ధిలో ప్రయాసపడువారుగా
మీ సహాయాన్ని కోరుకుని వారిని మీ కృపలకు అప్పగించుకుంటూ తిరిగి వెళుతుండగా వారికి మీ సన్నిధి తోడుగా ఉంచి క్షేమముగా వారి గృహాలకు చేరి వీటిని మరలా జ్ఞాపకం చేసుకుంటూ జీవితాలను పరీక్షించుకుంటూ సత్సు క్రైస్తవ్యములో నుండి ఉజ్జీవము కలిగిన క్రైస్తవులుగా అనేక మందికి మాదిరి కల క్రైస్తవులుగా మార్చబడినట్లు కృపనిమ్మని క్రీస్తు యేసు ప్రభు ద్వారా ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవాతి దేవుని యొక్క గొప్ప ప్రేమయు, మన ప్రియ ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క గొప్ప కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క గొప్ప సహవాసమును, ఇలాంటి తీర్మానములు చేసి అలాగూ బ్రతుకుటకు ఆశించిన వారందరికీ సదా తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ.